హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నైపుణ్య ఇనిషియేటివ్ బై కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఇన్ అసోసియేషన్ విత్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కర్నూల్. సో ఈరోజు మనం జాగ్రఫీ సెషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. అసలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఒక కామన్ మ్యాన్ రియల్ లైఫ్లో జాగ్రఫీ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకని ఈ సబ్జెక్ట్ మనం చదవాలి, సో వీటి గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ మనం నేర్చుకుందాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రఫీ అంటే మీనింగ్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో ద బేసిక్ టర్మ్ జాగ్రఫీ ఇన్కార్పొరేట్స్ యాక్చువల్లీ టూ టర్మ్స్. సో జియో అండ్ గ్రాఫీ, ఇందులో ఈ రెండు పదాలని మనం జాయిన్ చేస్తే ఒక టర్మ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ జియో అంటే అర్థం ఏంటయ్యా అంటే మన ప్లానెట్ ఎర్త్ అని అర్థం. అండ్ గ్రాఫీ అంటే మీనింగ్ ఏంటయ్యా అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ అని అర్థం. సో ఈ రెండింటిని కలిపి ఇప్పుడు మనం చూస్తే ఏమర్థమవుతుంది? డిస్క్రిప్షన్ ఆఫ్ అవర్ ప్లానెట్ ఎర్త్ అంటే మన భూమి గురించి విపులంగా క్షుణ్ణంగా పరిశీలన చేయుట, చదువుట అని అర్థం వస్తుంది. సో మరి ఇప్పుడు ఇటువంటి జాగ్రఫీని అంటే మన ప్లానెట్ ఎర్త్ గురించి చదవడం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్, అండ్ అసలు ఇందులో మనం ఏం చదువుతాం, అసలు ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటి, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, అండ్ అందులో ఉన్నటువంటి సిలబస్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి మనం ఒకసారి చూద్దాం. సో ఇందులో మీరు చూసినట్లయితే ఇక్కడ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ జాగ్రఫీ ఏంటని మనం చెప్పాం కదా, దాని గురించి ఇచ్చాడు. అండ్ ఇంకొక భాషలో చెప్పాలి అంటే జాగ్రఫీ ఈజ్ ఇంటరాక్షన్ బిట్వీన్ పీపుల్ అండ్ ఎన్వైరన్మెంట్. సో అంటే మనుషులకి అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతికి మధ్యలో ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధాన్ని గురించి కూడా మన జాగ్రఫీ అనేది చెప్తుందంట. ఎందుకంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఇమేజ్లో కొంతమంది అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్లో వర్క్ చేస్తూ ఉన్నారు. సో అంటే ఈ అగ్రికల్చర్ ల్యాండ్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దాని మీద డిపెండ్ అయిన వాళ్ళే కదా. సో అండ్ అక్కడ ఏదైతే భూమి ఉందో అది సారవంతమైన భూమి అయితే ఆబ్వియస్లీ మనకి పంట దిగుబడి బాగా వస్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక జీవనోపాధి దొరుకుతుంది, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అనేది చాలా బాగుంటుంది. సో అంటే అక్కడ ఉన్నటువంటి నేల స్వభావాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవన విధానం మారుతూ ఉంది కదా. అంటే ఆ రీజియన్లో ఉన్నటువంటి జాగ్రఫికల్ కండిషన్స్ అనేవి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చగలిగేటటువంటి శక్తి ఉందని అర్థమవుతుంది కదా. అంటే ఈ ప్రకృతి అదేవిధంగా మానవులు అందరూ కూడా ఒక అవినాభావ సంబంధంతో ఇక్కడ బతుకుతూ ఉన్నారనమాట. సో వీటన్నిటి గురించి మనం చదువుతూ ఉంటాం అనమాట ఈ జాగ్రఫీ సెషన్లో. అండ్ మనం ఒకసారి ఇందులో ఏమేమి మనకి టాపిక్స్ అని ఒకసారి విపులంగా చూద్దాం. సో వాట్ ఈస్ ద ఓవరాల్ సిలబస్ ఇన్ దిస్ పర్టికులర్ జాగ్రఫీ? సో మీరు చూసినట్లయితే మనకి జాగ్రఫీలో డిఫరెంట్ బ్రాంచెస్ కనిపిస్తూ వస్తాయి. సో అందులో మొట్టమొదటిగా మీరు చూసినట్లయితే ఫిజికల్ జాగ్రఫీ అని కనిపిస్తుంది. సో ఈ ఫిజికల్ జాగ్రఫీలో మళ్ళీ మీకు మల్టిపుల్ కాంపోనెంట్స్ కవర్ చేస్తూ ఉంటాం అన్నమాట. అందులో మొదటిది జియోమార్ఫాలజీ. జియోమార్ఫాలజీ అంటే ఆ పేరులోనే మీరు మీనింగ్ తెలుసుకోవచ్చు. ఇందాక మనం చెప్పినట్టుగా జియో అంటే భూమి, అదేవిధంగా మార్ఫాలజీ అంటే మారుతున్నటువంటి అని అర్థం అన్నమాట. అంటే రెండు కలిపి చదవండి. ఇప్పుడు మారుతున్నటువంటి ఈ భూగోళ పరిస్థితుల గురించి అధ్యయనం చేసేటటువంటి ఒక చాప్టరే మన జియోమార్ఫాలజీ అంటే. సో మరి భూమి ఎందుకు మారుతుంది, ఎలా మారుతుంది, లైక్ అసలు మారుతుందని చెప్పడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా, ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా, ప్రజెంట్ డే లైఫ్ కేస్ స్టడీస్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ మన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మనం రీసెంట్గా చూసినట్లయితే ఈ మయన్మార్, థాయిలాండ్ రీజన్స్లో ఒక భూకంపం ఎర్త్క్వేక్ అనేది వచ్చింది. అదేవిధంగా జపాన్ దగ్గర కొన్ని సునామీ లైక్ ఇన్సిడెంట్స్ కూడా కనిపిస్తూ వచ్చాయి. సో మరి ఇప్పుడు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ భూమి ఏదైతే ఉందో ఇది ఎప్పుడూ కూడా ఒక కాన్స్టెంట్ బాడీలో అయితే ఉండట్లేదు, ఇది కంటిన్యూస్గా చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. సో ఇలా మారడానికి కారణం ఏంటి, ఆ ఎర్త్క్వేక్స్ కానీ వోల్కానిక్ ఎరప్షన్స్ కానీ రావడానికి ఏంటి బేసిక్ రీజన్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం ఈ జియోమార్ఫాలజీలో చదువుతూ ఉంటాం అనమాట. అదేవిధంగా క్లైమటాలజీ నెక్స్ట్ చాప్టర్ అనమాట. సో క్లైమటాలజీ అంటే మన చుట్టూ ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటున్నాయి, అవి ప్రస్తుత కాలంలో మనకు ఒక టర్మ్ బాగా వినిపిస్తుందన్నమాట, అదే క్లైమేట్ చేంజ్ అంటే. సో మరి క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, వాతావరణ పరిస్థితులు ఎందుకు మారుతున్నాయి, సో అవి మారడానికి కారణం ఏంటి,
వీటన్నిటి గురించి కూడా మనం ఇక్కడ ఈ క్లైమేటాలజీ చాప్టర్లో చదువుతూ ఉంటాం. అండ్ మనం చూస్తూ ఉంటాం ప్రజెంట్ మనం ఉన్నటువంటి సీజన్ అడిగితే ఏం చెప్తూ ఉంటాం, సమ్మర్ సీజన్ అని అంటూ ఉంటాం. అండ్ మరి ఈ సమ్మర్ సీజన్ అయిపోయిన తర్వాత ఏ సీజన్ వస్తుంది అని అడిగితే ఏం చెప్తూ ఉంటాం, వర్షాకాలం వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు, రైనీ సీజన్. సో ఆ తర్వాత మళ్ళీ మనకి వింటర్ సీజన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలా మల్టిపుల్ సీజన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా మనకి ఈ భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ మారుతూ వస్తుంది. సో దీని అంతటికీ కారణం ఏంటనేది మనం ఈ క్లైమేటాలజీ చాప్టర్లో విపులంగా తెలుసుకుంటాం అనమాట. అదేవిధంగా హైడ్రాలజీ. సో హైడ్రాలజీ అంటే మీకు ఐడియా ఉందా? సో ఏంటండి హైడ్రాలజీ అంటే వాటర్కి సంబంధించినటువంటి చాప్టర్ అనమాట ఇది. సో మనం చూసినట్లయితే మన ప్లానెట్ ఎర్త్కి ఒక నిక్ నేమ్ కూడా ఉంది. అదేంటో మీకు తెలుసా? ఎస్, ఇట్ ఈస్ బ్లూ ప్లానెట్. సో మరి బ్లూ ప్లానెట్ అని మన ప్లానెట్ ఎర్త్ని ఎందుకని పిలుస్తున్నారు? ఎందుకయ్యా అంటే మనం చూసినట్లయితే ఈ ఎంటైర్ ప్లానెట్ ఎర్త్లో ఆల్మోస్ట్ 71% వాటర్ బాడీసే ఉన్నాయంట. రిమైనింగ్ 29% మాత్రమే మనకి ఈ ల్యాండ్ మాసెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మేజర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ కవర్డ్ బై వాటర్ అని అంటున్నాం కాబట్టి మనకి ప్లానెట్ ఎర్త్కి బ్లూ ప్లానెట్ అని పేరు వచ్చిందనమాట. సో మరి ఈ బ్లూ ప్లానెట్ అని చెప్తున్నాము, ఆ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఫ్రెష్ వాటర్ అయితే కాదు కదా, సాల్ట్ వాటర్ కూడా ఉంది. సో ఎంత సాల్ట్ వాటర్ ఉంది, ఎంత ఫ్రెష్ వాటర్ ఉంది, వీటి వల్ల మానవాళికి ఏదైనా ఉపయోగం ఉందా, వీటన్నిటి గురించి కూడా మనం ఈ హైడ్రాలజీ చాప్టర్లో చదువుతూ ఉంటాం. ఆ తర్వాత సాయిల్ జియోగ్రఫీ అని ఉంటుంది. సో ఇందాక మనం స్టార్టింగ్లో ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో వర్క్ చేస్తున్నటువంటి లేబర్స్ గురించి చూసాం కదా. సో అసలు ఆ అగ్రికల్చర్ పర్ఫామ్ చేయాలి అంటే ఆ నేల స్వభావం ఎలా ఉండాలి, వీటి గురించి మనం ఈ సాయిల్ జియోగ్రఫీలో చదువుతూ ఉంటాం. అండ్ ఈ నేల స్వభావాన్ని బట్టి అక్కడ ఏ ఏ పంటలు పండించవచ్చు అది మనకి ఈ పట్టే చాప్టర్లో తెలుస్తూ ఉంటుంది అనమాట. సో మనకు తెలుసు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్స్లో మ్యాక్సిమం మీకు లైక్ ఇప్పుడు కర్నూలు సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఏ నేలలు కనిపిస్తూ ఉంటాయి, ఎర్ర నేలలుగా అవ్వచ్చు, లేదంటే లైక్ రెడ్ సాయిల్స్ ఆర్ బ్లాక్ సాయిల్స్ ఆర్ ఎల్లో కలర్ సాయిల్స్, ఇలా డిఫరెంట్ కలర్ సాయిల్స్ మీకు కనిపిస్తూ ఉంటుంటాయి. సో ప్రతి సాయిల్కి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటూ ఉంటాయి. అందులో ఏ పంట వేస్తే మనం మంచి దిగుబడి సంపాదించవచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ కూడా తీసుకుంది, అదే సాయిల్ హెల్త్ కార్డ్. సో ఈ సాయిల్ హెల్త్ కార్డ్ ఏం చెప్తుంది అంటే ఆ నేల స్వభావాన్ని అంచనా వేసి అందులో ఉన్నటువంటి పోషకాలు ఏమేమి ఉన్నాయి, ఏవి పోషకాలు తక్కువగా అయితే ఉన్నాయో వాటిని రైతులు కనుక తీసుకొచ్చి వాళ్ళ పొలంలో కనుక ఫెర్టిలైజర్స్ సప్లై చేస్తేనే ఆబ్వియస్లీ వాళ్ళ దిగుబడి అనేది పెరుగుతుందని చెప్పేసి ఉద్దేశం అనమాట ఇక్కడ. సో ఇలా సాయిల్ హెల్త్ కార్డ్ ఏ స్కీమ్ ద్వారా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ అనేది భావిస్తుంది అనమాట. సో ఈ అన్ని సెక్షన్స్ కూడా లైక్ జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, హైడ్రాలజీ, సాయిల్ జియోగ్రఫీ వీటన్నిటిని కలిపి మనం ఫిజికల్ జియోగ్రఫీ అనేటటువంటి ఒక మాడ్యూల్లో డిస్కస్ చేస్తాం అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక మాడ్యూల్ ఏంటంటే హ్యూమన్ జియోగ్రఫీ అనమాట. అంటే మన మానవాళికి అదేవిధంగా ఈ భూమికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి తెలుసుకునడానికి ఈ హ్యూమన్ జియోగ్రఫీ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇందులో మీరు చూసినట్లయితే మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా చూసినట్లయితే సోషల్ ఆర్ కల్చరల్ జియోగ్రఫీ అంటున్నారు. సో అంటే ఒక రీజియన్లో ఉన్నటువంటి సొసైటీ కానీ వాళ్ళ రీజియన్లో ఉన్నటువంటి కల్చర్ కానీ ఖచ్చితంగా జియోగ్రఫీ మీద డిపెండ్ అవుతుందని చెప్పేసి నమ్ముతూ ఉంటాం మనం. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటే మనం ఇక్కడ మనుగడ సాగిస్తూ ఉంటాం. సో మన కల్చర్ అనేది ఆబ్వియస్లీ దాని మీదే డిపెండ్ అవుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్లయితే మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా గోమాతను పూజిస్తూ వచ్చారు. సో అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆవులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పూజనీయాంశమైనటువంటి విషయాల కింద మనం చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా సోషల్ అండ్ కల్చరల్ జియోగ్రఫీలో మనం అవినాభావ సంబంధం గురించి తెలుసుకుంటూ ఉంటాం. అదేవిధంగా పాపులేషన్ అండ్ సెటిల్మెంట్ జియోగ్రఫీ ఈ పర్టికులర్ మాడ్యూల్లో అసలు ఈ జనాభా అనేది ఒక రీజియన్లో ఎందుకని ఎక్కువ మంది ఉంటున్నారు, ఇంకొక రీజియన్ ఎందుకని తక్కువ మంది ఉంటున్నారు. అదేవిధంగా మనం రీసెంట్గా కొన్ని ట్రెండ్స్ చూస్తూ ఉన్నాం. లైక్ రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి మైగ్రెంట్స్ కింద వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ ఇంకొన్ని కేసెస్లో ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మైగ్రెంట్స్గా వెళుతూ ఉన్నారనమాట. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి అసలు? సో అసలు ఈ జియోగ్రఫికల్ కండిషన్స్కి ఆ మైగ్రేషన్కి సంబంధం ఏమైనా ఉందా? జనాలు ఎక్కువగా ఎక్కడ నివసిస్తూ ఉంటారు? మనం పూర్వీకుల దగ్గర నుంచి కనుక చూసినట్లయితే మీకు సింధు నాగరికత ఐడియా ఉంటుంది కదా, హరప్పన్ సివిలైజేషన్. సో ఆ టైంలో జనాలందరూ కూడా ఏ రివర్కి దగ్గరలో ఉండేవాళ్ళు? ఎస్, ఇండస్ రివర్. సో ఆ ఇండస్ రివర్ ఆర్ సింధు నది ఏదైతే ఉంటుందో
ఆ పర్టికులర్ రివర్ దగ్గర ఎక్కువగా జనాలు నివసించేవాడు అనమాట. అండ్ ఇటువంటి ఒక రివర్ని బేస్ చేసుకొని ఒక సివిలైజేషన్ అనేది అక్కడ డెవలప్ అయింది. అంటే ఒక మానవాళి నివసించాలి అంటే కావాల్సినటువంటి ఇంపార్టెంట్ బేసిక్ ఇంగ్రీడియంట్స్లో వాటర్ కూడా ఒకటి ఉంది కదా. సో ఆ వాటర్ ఎక్కడైతే ఎక్కువగా అవైలబుల్గా ఉంటుందో అక్కడ జనాలు ఎక్కువ నివసిస్తూ ఉంటారనమాట. మీరు చూసినట్లయితే ఇప్పుడు గంగా రివర్ ఉంది మనకి. ఆ గంగా రివర్ బెల్ట్ మొత్తం కూడా ఒక ఇంపార్టెంట్ పాపులేషన్ సెటిల్మెంట్ ఏరియా అనమాట. మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మన ఇండియా మొత్తం మీద మేజర్ పాపులేషన్ మొత్తం కూడా అక్కడే కనిపిస్తూ ఉంటాయి. కావాలని మీరు చెక్ చేయండి. మన 2011 సెన్సస్ డేటా చూసుకుంటే మనకి టాప్ మోస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్ ఏదైతే వస్తుంది, ఉత్తరప్రదేశ్. సో ఈ ఉత్తరప్రదేశ్ మరి దాని చుట్టూ ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతం చెక్ చేసినట్లయితే మీకు గంగా రివరే కనిపిస్తుంది కదా. అండ్ దాని పక్కన ఉన్నటువంటి బీహార్, అక్కడ పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుందంట స్టేట్స్లో. సో అంటే ఇలా పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మీకు ఆ గంగా రివర్ దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక రివర్ బాడీ అనేది పాపులేషన్ ఎలా సెటిల్ అవ్వాలో చెప్తుంది కదా. సో అందుకే ఆ టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ పర్టికులర్ టాపిక్లో ఇక్కడ ఈ చాప్టర్లో చదువుతూ ఉంటాం అనమాట. ఆ తర్వాత ఎకనామిక్ జోగ్రఫీ. సో ఇదేంటి, ఎకనామిక్స్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్టు, జోగ్రఫీ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్టు. రెండింటిని కలిపి ఎకనామిక్ జోగ్రఫీ అని చెప్పేసి యూస్ చేస్తున్నారు ఇక్కడ. సో అది మీ డౌట్ రావచ్చు. ఏం లేదు, మరి ఒక రీజియన్లో ఒక కంట్రీలో ఎకానమీ డెవలప్ అవ్వాలి అంటే అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటిని కూడా మంచిగా ఎఫిషియెంట్గా సస్టైనబుల్గా యూస్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ కంట్రీలో డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎకనామిక్ గ్రోత్ కానీ, జీడిపి గ్రోత్ పెరగడం కానీ, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం కానీ, సో పోవర్టీ లెవెల్స్ నుంచి బయటకు రావడం కానీ, ఇవన్నీ జరగాలి అంటే వాళ్ళ సరౌండింగ్ రీజియన్స్లో ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటిని ఎఫిషియెంట్గా యూస్ చేసుకుంటేనే ఇదంతా జరగగలదు. అందుకనే మనకి ఎకనామిక్ జోగ్రఫీ అనేది ఒక కాంపోనెంట్గా యాడ్ చేశారు. అంటే ఒక రీజియన్లో మీకు ఏ రిసోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయో మీకు తెలిస్తే వాటిని ఎఫిషియెంట్గా యూస్ చేసుకుంటూ వాటిని కనుక మనం డెవలప్ చేస్తే ఆబ్వియస్లీ ఆ రీజియన్లో ఎకనామిక్ ప్రాస్పెరిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో లైక్ ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతం కనుక చూసినట్లయితే అది జనరల్గా మనం రెయిన్ షాడో రీజియన్లో ఉందని చెప్పేసి అంటుకుంటాం. అంటే అత్యధిక వర్షపాతం అయితే అక్కడ నమోదు అవ్వదు. ఓకే, సో అండ్ అది ఎక్కువ కూడా మనం చూసినట్లయితే కరువు ప్రాంతంగా ప్రకటించబడుతూ ఉంటుందన్నమాట. అటువంటి డ్రాట్ ప్రోన్ ఏరియాలో కూడా మనకి మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పండుతూ ఉంటాయి అన్నమాట. సో అంటే రాయలసీమ ప్రాంతానికి హార్టికల్చర్, అదేవిధంగా మనం హార్టికల్చర్ అంటే ఏం లేదు, ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ కల్టివేషన్నే హార్టికల్చర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం అనమాట. సో మరి దానికి హార్టికల్చర్ ఒక ఇంపార్టెంట్ ఒక హార్ట్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి ఆ పర్టికులర్ హార్టికల్చర్ని డెవలప్ చేస్తే ఆ రీజియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత లాభపడతారు కదా. సో అంటే ఒక రీజియన్ స్టడీ చేసి అక్కడ ఏ పంటలు అయితే పండిస్తే బాగుంటుంది అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి జీవనోపాధి కల్పించవచ్చు, ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా ఆ రీజియన్లో ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్ మనకు తెలియాలి. సో అప్పుడే ఆ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అనేది మనం చూడగలం ఆ రీజియన్లో. సో వీటి గురించి మనం ఎకనామిక్ జియోగ్రఫీ చాప్టర్లో చదువుతాం అన్నమాట. ఆ తర్వాత హిస్టారికల్ జియోగ్రఫీ. సో మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, హిస్టరీ, జియోగ్రఫీ రెండు వేరు వేరు సబ్జెక్టులు కదా, మరి ఇక్కడ హిస్టారికల్ జియోగ్రఫీ అంటున్నారు అంటే జియోగ్రఫీకి సంబంధించినటువంటి హిస్టరీ చదవాలా, హిస్టరీకి సంబంధించిన జియోగ్రఫీ చదవాలా అని క్వశ్చన్ రావచ్చు. ఏం లేదు, మన ప్రతి రీజన్ని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండే ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూసినట్లయితే అదే సింధు నాగరికత. సో అది మనకి ఇండియాకి నార్త్ వెస్ట్ పార్ట్లో కనిపిస్తుంది అనమాట. ఆ రీజియన్లో ప్రజెంట్ మనకి చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి, కానీ పాస్ట్లో ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అయితే లేవు కదా. అక్కడ ఉన్నటువంటి సివిలైజేషన్ చాలా డిఫరెంట్గా ఉండేది. అండ్ ఒక విధంగా చెప్పాలంటే ప్రజెంట్ ఉన్నటువంటి సివిలైజేషన్స్తో కంపేర్ చేసుకుంటే ఆ టైంలో 2500 years బ్యాక్ ఏదైతే టైం పీరియడ్ ఉందో ఆ నార్త్ వెస్ట్ ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ప్రాస్పరస్గా జీవించారని చెప్పేసి మనకి ఆర్కియలాజికల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి అనమాట. సో వాళ్ళు అక్కడ నివసించినటువంటి ప్రాంతాలలో వీళ్ళు పరిశోధన జరిపినప్పుడు వాళ్ళు కట్టినటువంటి ఇళ్ళు అవ్వచ్చు, వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఆ డ్రైనేజ్ నెట్వర్క్స్ అవ్వచ్చు, చాలా నీట్గా ఒక కామన్ మ్యాన్ ఉండడానికి కావాల్సినటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా వాళ్ళు అక్కడ సమకూర్చుకొని ఉన్నారంట. అండ్ వాళ్ళు ప్రకృతితో కూడా మమేకమై ఆ ప్రకృతిని ప్రేమిస్తూ అక్కడ నివాసం ఉండేవారని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఒక రీజియన్లో మనం హిస్టరీ కనుక చదివినట్లయితే ఆ టైంలో ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ ఏంటో తెలుస్తాయి. అదేవిధంగా ఆ టైంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా జీవనోపాధిని కొనసాగించుకున్నారు, వాళ్ళ ద్వారా మనకి ఏదైనా మెసేజ్ వస్తుందా,
ప్రజెంట్ మనం చూస్తున్నాం ఈ అర్బన్ ఏరియాస్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. లైక్ స్లమ్ ఏరియాస్ అనేవి బాగా పెరిగిపోవడం, డిసీజెస్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అయిపోవడం, ట్రాఫిక్ కంజెషన్స్ అవ్వడం, డ్రైనేజ్ నెట్వర్క్స్ పర్ఫెక్ట్గా లేకపోవడం, వాటి వల్ల ఫ్లడ్స్ రావడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. లైక్ హైదరాబాద్లో రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చాయి కదా, అదేవిధంగా చెన్నైలో వచ్చాయి, ముంబైలో వచ్చాయి. ఇలా మేజర్ ఇండియన్ సిటీస్ అన్నింటిలో కూడా మనకి ఫ్లడ్స్ అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. కానీ వీటన్నిటిని కూడా పర్ఫెక్ట్గా మేనేజ్ చేసే స్ట్రాటజీ అయితే మనకి కనిపించట్లేదు. అక్కడ ఈ హిస్టారికల్ జాగ్రఫీ అనేది మనకు సమాధానం చెప్తుంది. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్లో వాళ్ళు ఏవైతే టెక్నిక్స్ ఫాలో అయ్యారో వాటిని కనుక ఒక పర్ఫెక్ట్ టౌన్ ప్లానింగ్ స్ట్రాటజీని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఆబ్వియస్లీ మన ప్రజెంట్ డే ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అయితే వస్తుంది కదా. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీయింగ్ హిస్టారికల్ జాగ్రఫీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పొలిటికల్ జాగ్రఫీ. సో మళ్ళీ ఇంకొక 2 టర్మ్స్ కనిపిస్తున్నాయి, పాలిటీ అండ్ జాగ్రఫీ. సో పొలిటికల్ జాగ్రఫీని చదవడం వల్ల మరి మనకు వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? సో లైక్ ఇప్పుడు అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మరి ఆ టైంలో మనకి ప్రజెంట్ ఉన్నటువంటి ఎలక్షన్స్ కానీ లేదా డెమోక్రటిక్ సిస్టమ్స్ కానీ ఏమి ఉండేవి కాదు. కానీ అక్కడ ప్రజలైతే ఉన్నారు కదా. అండ్ ఆ టైంలో ఉన్నటువంటి పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు రూలర్స్కి అదేవిధంగా పాలించేవాళ్ళు, అదేవిధంగా పాలింపబడేవాళ్ళు, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలా ఉండేది, వీటి గురించి మనం తెలుసుకోవాలంటే ఆ పర్టికులర్ జోగ్రఫికల్ కండిషన్స్లో ఎలా రాజకీయ వ్యవస్థ ఉండేది తెలుసుకోవాలి. లైక్ ఇప్పుడు రోమన్ రాజకీయ వ్యవస్థ గురించి మనం చదువుకుని ఉంటాం. సో అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థకి ఇండియాలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థకి కాస్త డిఫరెన్సెస్ ఉన్నాయి, అదేవిధంగా సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. సో ఒక రీజియన్ ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ తగ్గట్టుగా ఆ పర్టికులర్ పొలిటికల్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. సో అంటే ఆ పాలిటిక్స్కి అదేవిధంగా జోగ్రఫీకి కూడా కనెక్షన్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ ప్రజెంట్ మనం చూసినట్లయితే రష్యాకి అదేవిధంగా యుఎస్ఏకి ఒక శత్రుత్వం అని మనకు తెలుస్తూనే ఉంటుంది. సో ఈ వీళ్ళందరూ కూడా దేనికోసం పోగలాడుతున్నారు? ప్రపంచంలో మేము గొప్ప అంటే మేము గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి. వీళ్ళందరూ ఇలా గొప్ప అని చెప్పుకోవాలంటే వాళ్ళ దగ్గర ఏం కావాలి? రీసోర్సెస్ కావాలి. సో అయితే ఆ రీసోర్సెస్ కోసమే చాలా వరకు వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. లైక్ ఇప్పుడు అమెరికా వాళ్ళు సౌదీ అరేబియా కంట్రీస్ అవ్వచ్చు, గల్ఫ్ కంట్రీస్ అవ్వచ్చు, వాటి దగ్గర నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసుకొని వాటిని విదేశాలు అమ్ముకొని వాళ్ళు ప్రాఫిట్ సంపాదించుకుంటున్నారు. అలాగే రష్యా కూడా తన దగ్గర ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని డెవలప్ అవుతాం ట్రై చేస్తుంది. అయితే వీళ్ళిద్దరిలో ఎవరైతే పొలిటికల్ కనెక్షన్స్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారో వాళ్ళే టాప్ మోస్ట్ లీడర్ కింద ఎదగారు. అంటే ఆబ్వియస్లీ ఒక రీజన్ ఉన్నటువంటి ఆయిల్ వెల్స్ అవ్వచ్చు లేదా న్యాచురల్ గ్యాస్ సిస్టమ్స్ అవ్వచ్చు, వీటన్నిటిని యూజ్ చేసుకున్నప్పుడే కదా ఒక కంట్రీ ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళగలిగేది. సో అంటే ఇక్కడ కూడా ఒక జాగ్రఫీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. మరి ఆయిల్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి, అదేవిధంగా న్యాచురల్ గ్యాస్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది, వీటన్నిటి గురించి కూడా మనం జాగ్రఫీలో చదువుతాం కదా. సో ఆ చదివినటువంటి ఆ నాలెడ్జ్ ఏదైతే గెయిన్ చేస్తున్నావు నువ్వు ఈ ప్రాసెస్లో, దాన్ని కనుక ఈ పొలిటికల్ సిస్టమ్తో కనెక్ట్ చేసుకుంటే మీకు ఈ పొలిటికల్ జాగ్రఫీ అనేది మీకు ఎంతో కొంత సమాధానం ఇవ్వగలదు అనమాట ప్రజెంట్లీ మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్కి. సో దట్ ఈస్ అబౌట్ పొలిటికల్ జాగ్రఫీ. సో ఇవన్నీ కూడా పొలిటికల్ జాగ్రఫీ, హిస్టారికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, పాపులేషన్ అండ్ సెటిల్మెంట్ జాగ్రఫీ ప్లస్ సోషల్ ఆర్ కల్చరల్ జాగ్రఫీ, ఇవన్నీ కూడా దేంట్లో పాటు హ్యూమన్ జాగ్రఫీ. సో హ్యూమన్ జాగ్రఫీలో ఉన్నటువంటి ఈ చాప్టర్స్ అన్ని చదివితే మనకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది వస్తుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే బయో జాగ్రఫీ అనేది ఇంకొక బ్రాంచ్ కింద మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఇందులో మేము ముఖ్యంగా చూసుకుంటే 3 టాపిక్స్ ఉన్నాయన్నమాట. అదొకటి ప్లాంట్ జాగ్రఫీ, రెండవది జూ జాగ్రఫీ, మూడవది ఎకాలజీ ఆర్ ఎకోసిస్టమ్. సో ఇందాక మీరు చూసినట్లయితే హ్యూమన్స్కి అండ్ మన జాగ్రఫీకి ఉన్నటువంటి కనెక్షన్ మనం చూసాం. ఇప్పుడు మన బయో జాగ్రఫీలో బాగా ఏం చూస్తామయ్యా అంటే మన చుట్టూ ఉన్నటువంటి వైల్డ్ యానిమల్స్ అవ్వచ్చు, వైల్డ్ ప్లాంట్స్ అవ్వచ్చు, ఆర్ సరౌండింగ్ రీజన్స్ అవ్వచ్చు, వీటితో మనకి ఏదైనా కనెక్షన్ ఉందా. అండ్ ఈ ప్లాంట్ జాగ్రఫీ అన్నప్పుడు పేర్లోనే మీకు అర్థమైపోయి ఉండాలి. సో స్టడీ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన చుట్టుపక్కల ఎక్కువగా వేప చెట్టు, తుమ్మ చెట్టు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవే ప్లాంట్స్ని మీరు ఒక రష్యా లాంటి కంట్రీస్లో కానీ అమెరికా కంట్రీస్లో కానీ చూడగలరా? లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ తగ్గట్టుగా మాత్రమే ఈ వేప చెట్టు కానీ తుమ్మ చెట్టు కానీ పెరుగుతున్నాయి. సో కానీ మరి రష్యా కానీ అమెరికా కానీ మీరు వెళ్ళినట్లయితే అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది కదా. సో అటువంటి పరిస్థితుల్లో ఈ నీమ్ ట్రీ కానీ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ మనకు కనిపించేటువంటి ప్లాంట్స్ కానీ అక్కడ సర్వే అవ్వకపోవచ్చు. సో అంటే ఒక రీజియన్లో ఉన్నటువంటి క్లైమేట్ అనేది అక్కడ ఎటువంటి జోగ్రఫికల్ కండిషన్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఏ ప్లాంట్స్ పెరగాలని డిటర్మైన్ చేస్తుంది కదా. అది ఒక పాయింట్.
అదేవిధంగా జూ జోగ్రఫీ. సో మీరు జూ అంటే ఐడియా ఉంటుంది కదా. సో మీరు జూలాజికల్ పార్క్స్ వెళ్ళి ఉంటారు కదా, వేరియస్ కైండ్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ తీసుకొచ్చి అక్కడ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఒక న్యాచురల్ సెట్టింగ్స్లో ఏవేవైతే మనకి వైల్డ్ యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయి, లైక్ లయన్ అవ్వచ్చు, టైగర్ అవ్వచ్చు, ఎలిఫెంట్ అవ్వచ్చు, వీటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా స్టడీ చేస్తాం. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఆ జూలో ఉన్న యానిమల్స్ గురించి స్టడీ చేస్తే నాకేంటి ఉపయోగం అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. ఎస్, మీరు అడిగిన డౌట్ కరెక్టే. చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా ప్రశాంతంగా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి న్యాచురల్ సెట్టింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండబట్టే కదా. ఒకవేళ ఈ నేచర్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే ఆబ్వియస్లీ మనం కూడా ఎంతో కొంత అడ్వర్స్ సినారియో ఫేస్ చేయాలి కదా. లైక్ ఇప్పుడు మనం హనీ, మీ అందరికీ బాగా ఇష్టమైనటువంటి ఒక ఐటమే కదా. మరి ఆ హనీ ఎక్కడి నుంచి వస్తుంది? సో హనీ బీస్ నుంచి వస్తుంది. మరి హనీ బీస్ ఉండాలి అంటే దాని చుట్టుపక్కల ఒక ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉండాలి కదా. సో అంటే ఒక హనీ కోసం నువ్వు చూసినట్లయితే దాని మీద డిపెండ్ అయినటువంటి ఒక జీవం కనిపిస్తుంది, అది వేరే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇలా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతూ వెళుతుంది. అండ్ ఈ హనీని అల్టిమేట్గా మనం తీసుకుంటున్నాం అంటే ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను రిమైనింగ్ ఆర్గానిజమ్స్ మీద మనం డిపెండ్ అవుతున్నట్టే కదా. అదేవిధంగా మన అగ్రికల్చర్లో చూసినట్లయితే మరి ఇప్పుడు ఫార్మర్ ఫ్రెండ్ అని చెప్పి దేనిని పిలుస్తారు? మీకు ఐడియా ఉందా? ఎస్, ఇట్ ఈస్ ఎర్త్ వామ్, వానపాము. మరి ఈ వానపాములే లేకపోతే సాయిల్ని గొల్ల చేసేది ఎవరు? అండ్ ఆ సాయిల్కి న్యూట్రియంట్స్ యాడ్ చేసేది ఎవరు న్యాచురల్గా? సో ప్లస్ మరి టైగర్స్ గురించి ఎందుకు స్టడీ చేయాలి సార్ అని చెప్పేసి మీరు అడగచ్చు. మరి ఒక టైగర్ అనేది జనరల్గా ఒక జంగల్కి ఒక కింగ్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. కొన్ని ఫారెస్ట్లో అయితే లయన్స్ ఉంటాయి, అప్పుడు ఆ కేసులో ఆ ఫారెస్ట్కి లయన్ కింగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లయన్ కానీ టైగర్ కానీ టాప్ మోస్ట్ ప్రెడేటర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఆ టైగర్ లేదా లయన్ ఏదైతే ఉంటుందో రిమైనింగ్ యానిమల్స్ యొక్క పాపులేషన్ కంట్రోల్ చేస్తూ ఉంటుందంట. సో అంటే తనకి కనిపించినటువంటి జంతువులు అన్నిటినీ ఏమీ తినదు, తనకి ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడుతూ ఉంటుందన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ టాప్ మోస్ట్ ప్రెడేటర్స్ అక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఈ టాప్ మోస్ట్ ప్రెడేటర్స్ అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ యానిమల్స్ కంట్రోల్ చేస్తూ వాటి యొక్క పాపులేషన్ని రెగ్యులేట్ చేస్తూ ఎంటైర్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ని ఒక బ్యాలెన్స్డ్ నెట్వర్క్ కింద క్రియేట్ చేస్తూ ఉంటాయి అనమాట. అండ్ మీకు తెలుసు, ఈ విధంగా ఫారెస్ట్లు కనుక మనకి ఒక రీజియన్లో కనుక ఉంటే ఆబ్వియస్లీ ఆ రీజియన్లో చాలా చల్లటి వాతావరణం కనిపిస్తుంటుంది. అదేవిధంగా మనకి మంచి వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది అనమాట. సో ఈ వర్షపాతం రావాలి అన్నా లేదంటే మనకు ఏదైతే బెనిఫిట్స్ ఆ ఫారెస్ట్ నుంచి వస్తున్నాయి ఇవన్నీ రావాలి అంటే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ అనేది చాలా మంచిగా ఉండాలి. సో ఈ ఫారెస్ట్ని మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. సో ఇలా ఒక వైల్డ్ యానిమల్స్ కానీ వైల్డ్ ప్లాంట్స్ కానీ ఈ ఎంటైర్ ఎకోసిస్టమ్ని కానీ మనం పర్ఫెక్ట్గా ప్రొటెక్ట్ చేసుకుంటే ఆబ్వియస్లీ మానవాళి మనుగడ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో అదే అవినాభావ సంబంధం అనమాట మనకి, అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకి. వీటన్నిటి గురించి కూడా మనం ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్ చాప్టర్లో క్లియర్గా చదువుతూ ఉంటాం. ఓకే, సో ఈ మూడు కూడా దేంట్లో భాగంగా చెప్తున్నాం మనం? బయోజియోగ్రఫీ. ఓకే, అండ్ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఎన్వైరన్మెంటల్ జియోగ్రఫీ. సో ఇక్కడ మీకు ఈ ఎకోసిస్టమ్ ఎకాలజీ చాప్టర్ ఉంది కదా, దీనికి సంబంధించి ఒక జియోగ్రఫీలో ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు అంటే ఒక రీజియన్లో ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ తగ్గట్టుగా అక్కడ ఎటువంటి ప్లాంట్స్ పెరగగలవు, వాటి యొక్క ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుంది. లైక్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ పేరు వినే ఉంటారు కదా. సో తెలుగులో సతత హరితారణ్యాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. సో ఆ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేది ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంది. అదేవిధంగా డెసిడియస్ ఫారెస్ట్ అంటే యాక్చువల్గా మన కర్నూలు సైడ్ అవ్వచ్చు లేదంటే రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి కనిపించేటువంటి ఫారెస్ట్ టైప్ ఏంటని అడిగితే డెసిడియస్ ఫారెస్ట్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. సో మరి ఆ డెసిడియస్ ఫారెస్ట్లో ఎక్కువగా దొరికేటటువంటి వెరైటీ ఏంటి అంటే మీకు తెలుసు, పుష్ప సినిమాలో మీరు బాగా చూసే ఉంటారు కదా, అదే శాండల్వుడ్ వెరైటీ. సో అంటే ఒక రీజన్లో ఎటువంటి ప్లాంట్స్ పెరగాలని చెప్పేసి మనం చెక్ చేస్తే అక్కడ జియోగ్రఫీ అనేది మనకు సమాధానం చెప్తుంది అనమాట. వీటన్నిటి గురించి కూడా మనం ఎన్వైరన్మెంటల్ జియోగ్రఫీలో క్లియర్గా చదువుతాం. సో ఇవి మేజర్గా మనకున్నటువంటి టాపిక్స్ అనమాట. ఓకే, సో అయితే ఈరోజు సెషన్లో ఒక చిన్న టాపిక్ మనం చూద్దాం. ఓకే, సో ఇందాక మీరు చెప్పినట్టుగా వన్ ఆఫ్ ది బ్రాంచ్ వచ్చేసరికి ఫిజికల్ జియోగ్రఫీ అన్నాం కదా. మరి మన ఇండియాకి సంబంధించి ఫిజికల్ జియోగ్రఫీ ఎలా ఉంటుంది, అసలు ఫిజికల్ జియోగ్రఫీ అంటే మనం ఏం స్టడీ చేస్తాం, వీటి గురించి ఒక ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను నేను. ఓకే, సో
ఈ ఇండియా మ్యాప్ అనేది ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ని మెన్షన్ చేశారనమాట. అంటే ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ అంటే ఏం లేదు, మనకి ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఫామ్స్ ఫీచర్స్ ఏంటి, వీటి గురించి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. మరి మీ ఇండియాలో కనుక మీరు చూసినట్లయితే ఎటువంటి ల్యాండ్ ఫామ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి? మీకు నార్త్లో చూసుకున్నట్లయితే ఈ రీజియన్లో ఏం కనిపిస్తూ ఉంటాయి? ఈ ఎంటైర్ రీజియన్లో హిమాలయాస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ హిమాలయాస్లో మళ్ళీ మీరు చూసినట్లయితే చాలా వెరైటీస్ కనిపిస్తూ ఉంటాయి కదా, లైక్ గ్రేటర్ హిమాలయాస్ అని, లెస్సర్ హిమాలయాస్ అని, శివాలిక్స్ అని, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హిమాలయ రేంజెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు ఒక ఫ్యాక్ట్ తెలిసే ఉంటుంది కదా, ప్రపంచంలోనే అత్యధిక ఎత్తైనటువంటి పర్వత శ్రేణి అని అడిగితే ఏం చెప్తూ ఉంటాం మనం? హిమాలయాస్ అనేవి మనకి టాప్ మోస్ట్ రేంజెస్ అనమాట. అంటే హయ్యెస్ట్ మౌంటైన్ రేంజెస్ అని చెప్పి అడిగితే హిమాలయాస్ చెప్తాం. ఆ హయ్యెస్ట్ హిమాలయన్ రేంజెస్ మన ఇండియా నుంచి కూడా పాస్ అవుతున్నాయి. కేవలం ఇండియానే కాదు, పక్కన ఉన్నటువంటి పాకిస్తాను, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నేపాలు, భూటాను, అదేవిధంగా చైనాలో ఉన్నటువంటి కొంత ప్రాంతాలకు కూడా ఈ పర్టికులర్ హిమాలయాస్ స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే మరి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అని అడిగితే ఏం చెప్తూ ఉంటాం మనం? గుడ్, మౌంట్ ఎవరెస్ట్. దాని హైట్ ఎంతో ఐడియా ఉందా మీకు? ఎస్, 8,848 కిలోమీటర్సా మీటర్సా? ఎస్, ఇట్ ఈస్ మీటర్స్. 8,848 మీటర్స్. సో మరి ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కడ ఉంది? ఇండియాలోనా? కాదు. మరి ఎక్కడ ఉందయ్యా అంటే నేపాల్ కంట్రీలో ఉంది. ఓకే, సో ఈ నేపాల్ రీజియన్లో మనకి మౌంట్ ఎవరెస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ మౌంట్ ఎవరెస్ట్ అనేది దేనిలో భాగంగా ఉందయ్యా అంటే గ్రేటర్ హిమాలయాస్లో భాగంగా ఉందన్నమాట. ఓకే, మరి ఇండియాలో టాప్ మోస్ట్ పీక్ అని అడిగితే ఏం చెప్తూ ఉంటాము? ఇండియాలో టాప్ మోస్ట్ పీక్ ఏంటంటే K2 అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అది మన లదాఖ్ రీజియన్లో, ఇక్కడ ఈ రీజియన్లో మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో K2 పర్వత శ్రేణి అనేది మీకు కారకోరం రేంజెస్లో ఉంటుందన్నమాట. ఈ కారకోరం రేంజెస్, లదాఖ్ రేంజెస్, అదేవిధంగా జస్కర్ రేంజెస్, ఈ మూడింటిని కలిపి ట్రాన్స్ హిమాలయాస్ అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఈ హిమాలయాస్ ఫామ్ అవ్వడానికంటే ముందే ఇంకొక పర్వత శ్రేణి అక్కడ ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఉందంట. అదే ట్రాన్స్ హిమాలయాస్గా మనం చెప్తూ ఉంటాం. ఈ ట్రాన్స్ హిమాలయాస్లో ఉన్నటువంటి శ్రేణుల గురించి అడిగితే ఈ మూడు చెప్పాలి. ఏమిటవి? కారకోరం, లదాఖ్, జస్కర్. ఇవి నార్త్ నుంచి సౌత్ ఒక అలైన్మెంట్లో ఉంటాయి అన్నమాట. మనకి యూపీఎస్సీలో ఒకసారి ఈ ప్రశ్న కూడా వచ్చింది. ఏంటయ్యా అంటే ఈ కింద ఇచ్చినటువంటి పర్వత శ్రేణులని ఒక వరుస క్రమంలో నార్త్ నుంచి సౌత్కి అరేంజ్ చేయండి అని చెప్పేసి ఇచ్చాడు. సో అందులో వాడు ఇచ్చినటువంటి రేంజెస్ ఏంటయ్యా అంటే ఒకటి లదాఖ్, ఇంకొకటి జస్కర్, ఇంకొకటి శివాలిక్, అండ్ 4వది కారకోరం. సో ఈ 4 రేంజెస్ని వాడు ఎలా అరేంజ్ చేయమంటున్నాడు? మనల్ని నార్త్ నుంచి సౌత్కి అరేంజ్ చేయమంటున్నాడు. సో వీటికి నెంబరింగ్ సిస్టమ్ ఇద్దాం. 1, 2, 3, 4. సో ఇప్పుడు వీటిని మనం నార్త్ టు సౌత్ అరేంజ్ చేసుకోవాలి. మీరు చూసినట్లయితే ఇక్కడ కారకోరం, లదాఖ్, జస్కర్, ఈ మూడు కూడా మనకి ట్రాన్స్ హిమాలయాస్లో భాగంగా ఉంటాయి. ఈ హిమాలయాస్ మీకు ఇప్పుడు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి ఫామ్ అవ్వడానికంటే ముందే పైన మనకి కొన్ని హిమాలయాస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యని చెప్పేసి అన్నాం కదా. సో అందులో టాప్ మోస్ట్ పాయింట్ కింద, టాప్ మోస్ట్ రీజియన్లో మీకు కనిపించేవి కారకోరం రేంజెస్ అనమాట. దాని తర్వాత మీకు కనిపించేటటువంటి రేంజెసే లదాఖ్ రేంజెస్ అంటారు. అండ్ ఫైనల్గా మీకు కనిపించేవి జస్కర్ రేంజెస్ అనమంటారు. సో ఇక్కడ రిమైనింగ్ హిమాలయాస్లో మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి. గ్రేటర్ హిమాలయాస్, లెసర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్. ఇలా 3 విధాలుగా చెప్తున్నాడు. సో మరి ఈ శివాలిక్స్ అనేవి ఏదైతే ఉన్నాయో అవి లాస్ట్లో ఉన్నాయి కదా. అంటే మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో లాస్ట్ పాయింట్ కింద శివాలిక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్ కింద కారకోరం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీకు ఏదైనా ఆప్షన్ కనిపిస్తే దాన్ని మీరు టిక్ చేసుకోవచ్చు అనమాట. సో కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ కారకోరం, సెకండ్ వన్ ఈజ్ లదాఖ్, థర్డ్ వన్ ఈజ్ జస్కర్, ఫోర్త్ వన్ ఈజ్ శివాలిక్. అంటే మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 4, 1, 2, 3 ఈ ఆప్షన్ కనుక కనిపించినట్లయితే మనం దాన్ని టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి యూపీఎస్సీలో అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ పీవైక్యూ అనమాట. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ హిమాలయాస్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి, ఇక్కడే ఎందుకు ఫామ్ అయ్యాయి, వేరే చోట ఫామ్ అవ్వచ్చు కదా అని చెప్పేసి అడగవచ్చు.
ఎస్, హిమాలయన్స్ ఇక్కడ ఫామ్ అవడానికి బేసిక్ రీజన్ ఏంటయ్యా అంటే, మీకు తెలుసా అసలు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రపంచ పటం ఏదైతే ఉందో వరల్డ్ మ్యాప్, అది ఒక కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ అలా అయితే లేదు. సో దాన్ని మనం ప్రజెంట్ మన డిఫరెంట్ కాంటినెంట్స్ గురించి చదువుతూ ఉంటాం కదా. ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి మన దగ్గర? ఎస్, 7 కాంటినెంట్స్ ఉన్నాయి. సో ఈ 7 కాంటినెంట్స్లో లార్జెస్ట్ కాంటినెంట్ అనేది ఏం చెప్తాం? ఏషియా. సో ఇలా ఈ 7 కాంటినెంట్స్ పొజిషన్స్ కనుక మీరు చెక్ చేసినట్లయితే జియోలాజికల్ పాస్ట్లో అన్నీ కలిపి ఒకే ల్యాండ్ మాస్ కింద ఫామ్ అవుతూ ఉండేవంట. సింగిల్ లార్జెస్ట్ ల్యాండ్ మాస్ అంటే ఇది ఒక భూమి అనుకుంటే ఇందులో ఒక ల్యాండ్ మాస్ అనేది ఉంటుందన్నమాట. అన్ని ల్యాండ్ మాసెస్ కలిపి ఒక లార్జెస్ట్ ల్యాండ్ మాస్ కింద ఫామ్ అయ్యాయి. సో దీనికి ఒక పేరు ఉంటుందన్నమాట. దీన్నే ప్యాంజియా అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట, ప్యాంజియా. సో అదేవిధంగా దీని చుట్టూ ఉన్నటువంటి వాటర్ బాడీస్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే ప్యాంతలాస అని పిలిచేవాళ్ళు, ప్యాంతలాస. ఓకే, సో అయితే ఈ ప్యాంజియా అనేటువంటి ఒక ల్యాండ్ మాస్ ఏదైతే ఉందో ఇందులోనే మనం ప్రజెంట్ చూస్తున్నటువంటి ప్రతి కాంటినెంట్ కూడా భాగంగా ఉండేది. ఈ ప్యాంజియాని తర్వాత కొన్ని మిలియన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ల్యాండ్ మాసెస్ కింద సెపరేట్ అవుతూ వచ్చింది. ఇనీషియల్గా ఒక 2 ల్యాండ్ మాసెస్ కింద సెపరేట్ అయిందంట. సో ఈ నార్త్ ఏదైతే ఒక ల్యాండ్ మాస్ కనిపిస్తుందో దీనికి ఒక పేరు పెట్టారు, అదే అంగారా ల్యాండ్. ఏమంటారు? ఎస్, అంగారా ల్యాండ్. అదేవిధంగా సౌత్లో ఇంకొక ల్యాండ్ మాస్ ఉంది కదా, దీన్ని గోండ్వానా ల్యాండ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు అనమాట, గోండ్వానా ల్యాండ్. మన ఇండియా అనేది ఈ గోండ్వానా ల్యాండ్లోనే భాగంగా ఉండేది. మరి అంగారా ల్యాండ్లో ఉన్నటువంటి కాంటినెంట్స్ ఏంటయ్యా అంటే ఒకటి నార్త్ అమెరికా, ఇంకొకటి యూరప్, ఇంకొకటి ఏషియా. అంటే మరి మీకు డౌట్ రావచ్చు, మరి ఇండియా అనేది ప్రజెంట్ ఏషియాలో భాగంగా ఉంది కదా సార్ అని అడగవచ్చు. అవును, ఇండియా ప్రజెంట్ ఏషియాలో భాగంగానే ఉంది, కానీ పాస్ట్లో గోండ్వానా ల్యాండ్లో మాత్రమే ఉండేది. అంటే మేజర్ సెక్షన్స్ ఆఫ్ ప్రజెంట్ ఏషియా ఆర్ పార్ట్ ఆఫ్ అంగారా ల్యాండ్ ఇన్ ద జియోలాజికల్ పాస్ట్. బట్ సమ్ countries like India are part of Gondwana, even though in the present context they are part of Asia. ఓకే, మరి అయితే ఈ గోండ్వానా ల్యాండ్లో ఉన్నటువంటి ఈ ఇండియా అంగారా ల్యాండ్లో ఉన్నటువంటి ఏషియాతో మరి మెర్జ్ అవ్వాలి కదా, అప్పుడే కదా ప్రజెంట్ ఉన్నటువంటి వరల్డ్ మ్యాప్ క్రియేట్ అవ్వగలదు. సో ఈ గోండ్వానా ల్యాండ్ మాస్లో ఉన్నటువంటి ఇండియా ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఏషియన్ ప్లేట్ని కొలైడ్ అయ్యిందో అప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి రీజియన్లో ఒక హిమాలయ రేంజ్ అనేది క్రియేట్ అయిందనమాట. సో అంటే ఒక 2 టెక్టానిక్ ప్లేట్స్ ఆర్ లిథోస్ఫియరిక్ స్లాబ్స్ ఎప్పుడైతే ఒకదాంతో ఒకటి కొలైడ్ అవుతాయో ఇక్కడ మనకి ఒక ఫోల్డ్ మౌంటైన్స్ అని క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు ఒక కట్టెని తీసుకొని అటువైపు నుంచి ఇటువైపు నుంచి మీరు జరిపినట్లయితే మీకు ఇక్కడ కొన్ని ఫోల్డ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. సో అలా ఫోల్డ్ మౌంటైన్స్ అని ఫామ్ అవుతాయి అనమాట. సో అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మన ఇండియన్ ప్లేటు అదేవిధంగా ఏషియన్ ప్లేటు రెండు కూడా కన్వర్జ్ అవ్వడం వల్ల క్రియేట్ అయినటువంటి మౌంటైన్ సిస్టమే ఈ హిమాలయాస్ అనమాట. ఓకే, సో మరి ఇండియాలో ఓన్లీ హిమాలయాస్ మాత్రమే ఉన్నాయి, ఇంక వేరే మౌంటైన్ రేంజెస్ ఏం లేవు అంటే ఉన్నాయి కదా, అవి కూడా ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన వాటిల్లో ఈ హిమాలయాస్ ట్రాన్స్ హిమాలయాస్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. నా ఇక్కడ ఈ మన ఆరావళి రేంజెస్ కూడా ఉన్నాయి కదా. ఓకే, ఆరావళి రేంజెస్ ఇవి మన ఇండియాలో ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ కింద చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఈ హిమాలయాస్ రిమైనింగ్ మౌంటైన్ రేంజెస్ ఫామ్ అవడానికంటే ముందే ఈ ఆరావళిస్ అని ఫామ్ అయ్యాయి అనమాట. అందుకే వీటిని ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇది కూడా మనకి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చనే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడిగారు. సో అందులో వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటాయి అంటే ఒకటి ఈస్టర్న్ ఘాట్స్, ఇంకొకటి వెస్టర్న్ ఘాట్స్, ఇంకొకటి వింధ్యన్ రేంజెస్, ఇంకొకటి ఆరావళి రేంజెస్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆరావళి రేంజెస్. సో ఈ ఆరావళి రేంజెస్ అనేవి మనకి ఇండియాకి ఎటువైపుగా ఉన్నాయంట. సో మీరు చూసినట్లయితే నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కనిపిస్తున్నాయి. సో ఈ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఏదైతే ఆరావళి రేంజెస్ ఉన్నాయో ఇవి మన ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. ప్లస్ వాటితో పాటు మనకి వింధ్యా రేంజెస్ ఉన్నాయి, అదేవిధంగా సాత్పురా రేంజెస్ కూడా ఉన్నాయి. సో ఈ వింధ్యా రేంజెస్ సాత్పురా రేంజెస్ మధ్యలో నుంచి ఒక రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ రివర్ పేరేంటో మీకు ఐడియా ఉందా? ఎస్, ఇట్ ఈస్ నర్మదా రివర్. ఓకే, నర్మదా రివర్. సో ఈ నర్మదా రివర్ అనేది మీరు చూసినట్లయితే ఇది వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అవుతుందా, ఈస్ట్ నుంచి వెస్ట్ ఫ్లో అవుతుందా? ఎస్, ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఇది ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చి ఫైనల్గా ఎక్కడ ఏ పర్టికులర్ వాటర్ బాడీలో మెర్జ్ అవుతుంది?
ఓకే, గల్ఫ్ ఆఫ్ ఖంబత్ పార్ట్ ఆఫ్ అరేబియన్ సీ. ఓకే, సో అరేబియన్ సీ అనేటువంటి ఒక సముద్రంలో మర్జ్ అవుతుంది అనమాట నర్మదా రివర్ అనేది. అదేవిధంగా ఈ నర్మదా రివర్కి సౌత్లో ఇంకొక చిన్న రివర్ కూడా కనిపిస్తుంది మీకు, అదే తాపీ రివర్. ఓకే, సో ఈ తాపీ రివర్ కూడా మీకు ఎటువైపు ఫ్లో అవుతుంది, ఈ వెస్ట్ సైడ్ ఫ్లో అవుతుంది, అది కూడా ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తుంది అనమాట. సో అంటే ఇండియాలో కొన్ని రివర్స్ మీకు ఎలా ఫ్లో అవుతాయి అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి, ఇది వచ్చేసరికి ఇది వెస్ట్ అనుకోండి, ఇది ఈస్ట్ అనుకోండి. సో వెస్ట్ నుంచి ఈస్ట్కి వస్తున్నటువంటి రివర్స్ కొన్ని ఉన్నాయి, అదేవిధంగా ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తున్నటువంటి రివర్స్ కూడా కొన్ని ఉన్నాయి మనకి. అయితే మనకి ఒక్కొక్కసారి యూపీఎస్సీలో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద రివర్ దట్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చాడు అనమాట. అందులో యాక్చువల్గా నర్మదా రివర్, తాపీ రివర్, ఈ రెండిట్లో ఏదైనా ఒక ఆన్సర్ మీకు కనిపిస్తే దాన్ని టిక్ చేసుకోవాలి. ఓకే, సో మరి వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అవుతున్నటువంటి రివర్స్ ఏంటని అడిగితే ఏం చెప్పొచ్చు, మీకు తెలిసినటువంటి మేజర్ రివర్స్ ఏమున్నాయి, గోదావరి రివర్, మహానది రివర్, కృష్ణా రివర్, కావేరీ రివర్. ఓకే, ఇవన్నీ కూడా మనకి వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ రివర్స్ గురించి క్లియర్గా నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఉంది, అది వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, సో అండ్ నౌ సో హిమాలయాస్ గురించి చూసాము, ఆరావళి రేంజెస్ గురించి చూసాము, వింధ్య సాత్పురా గురించి కూడా చూసాము. నౌ ఇంకా ఇండియాలో ఉన్నటువంటి రిమైనింగ్ మౌంటైన్ రేంజెస్ అంటే ఒకసారి చూద్దాం. సో వెస్టర్న్ ఘాట్స్ అనేది ఒక ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజ్, ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజ్ అనమాట. అంటే బే ఆఫ్ బెంగాల్ కోస్ట్ లైన్కి దగ్గరలో ఉన్నటువంటి పర్వత శ్రేణి గురించి అడిగితే ఈస్టర్న్ ఘాట్స్ చెప్తాము, అదేవిధంగా అరేబియన్ సీ కోస్ట్ లైన్కి దగ్గరలో ఉన్నటువంటి పర్వత శ్రేణి గురించి అడిగితే వెస్టర్న్ ఘాట్స్ గురించి చెప్తాం. అయితే ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మౌంటైన్ రేంజెస్, ఇదంతా కూడా ఒక కంటిన్యూస్ మౌంటైన్ రేంజ్ కింద ఉంటుంది అనమాట. అంటే మధ్యలో ఎక్కడ కూడా నీకు గ్యాప్స్ కనిపించవు అక్కడక్కడ తప్పితే. కానీ ఈస్టర్న్ ఘాట్స్ కేసులో అలా కాదు మనకి. సో ఇవి కంటిన్యూస్గా మౌంటైన్ రేంజెస్ అయితే ఉండవు, అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ గ్యాప్స్ అనేవి ఎక్కువగా కనిపించేటటువంటి పర్వత శ్రేణే ఈ ఈస్టర్న్ ఘాట్స్ అనమాట. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్లో కంపేర్ చేసుకుంటే మీకు ఎవరికి ఎక్కువ హైట్ ఉంటుంది అనుకుంటున్నారు? ఎస్, ఇట్ ఈస్ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ యొక్క హైట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈస్టర్న్ ఘాట్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ అదేవిధంగా ఈస్టర్న్ ఘాట్స్ రెండు కూడా ఈ తమిళనాడు దగ్గర ఉన్నటువంటి ఒక నీలగిరి పర్వత శ్రేణి దగ్గర మెర్జ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అంటే ద కన్ఫ్లుయెన్స్ పాయింట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ నీలగిరీస్. ఓకే, నీలగిరి యాక్చువల్గా ఈ నీలగిరి పర్వత శ్రేణి అనేది 3 రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయి ఉంటుందన్నమాట. అది ఒకటేమో తమిళనాడు, ఇంకొకటేమో కేరళ, ఇంకొకటి వచ్చేసరికి కర్ణాటక. సో తమిళనాడు, కర్ణాటక, కేరళకి కామన్గా ఉన్నటువంటి ఒక పర్వత శ్రేణి పేరే నీలగిరీస్. సో ఈ నీలగిరీస్ అనేవి దేని గురించి చెప్తున్నాయి? ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ గురించి చెప్తున్నాయి అనమాట. సో ఇక్కడే మీకు రిచెస్ట్ బయోడైవర్సిటీ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫౌనా అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, సో అదేవిధంగా మన నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని మీకు మౌంటైన్ రేంజ్ కనిపిస్తూ ఉంటాయి. గారో హిల్స్, ఖాసీ హిల్స్, జైంతియా హిల్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదా. అండ్ మీకు ఒక పాయింట్ తెలిసే ఉంటుంది, ప్రపంచం మొత్తంలోనే అత్యంత ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతాల గురించి అడిగితే మనం ఏం చెప్తాం? ఇక్కడ మేఘాలయ స్టేట్లో ఉన్నటువంటి ఒక 2 ప్రాంతాల గురించి చెప్తాం కదా. అవేంటివి? ఒకటి చెరపుంజి అండ్ ఇంకొకటి మాసిన్రామ్. ఓకే, సో ఈ 2 లొకేషన్స్ కూడా మనకి ఈ మేఘాలయ స్టేట్లో ఉన్నటువంటి గారో, ఖాసీ హిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడే ఎక్కువగా వర్షపాతం నమోదవడానికి కారణం ఏంటి అంటే మనకి ఈ ఋతుపవనాలు అంటూ ఉంటాం కదా, లైక్ మాన్సూన్స్ అనేది. సో ఈ మన ఇండియాలో సమ్మర్ తర్వాత వచ్చేటటువంటి రైన్ఫాల్ ఏదైతే ఉంటుందో అది సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా వస్తుంది అనమాట. సౌత్ వెస్ట్ మాన్సూన్. ఓకే, సో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏదైతే ఉందో ఈ బే ఆఫ్ బెంగాల్ నుంచి ట్రావెల్ అవుతూ ఫైనల్గా ఇక్కడ ఉన్నటువంటి హిల్స్ని టచ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఎప్పుడైనా సరే ఒక వర్షపాతం నమోదు అవ్వాలి అంటే ఇండియాలో మేజర్గా చూసుకున్నట్లయితే వర్షపాతం నమోదు అవడానికి కారణం ఏంటి అంటే ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే ఓరోగ్రఫీ అంటే ఒక పర్వత శ్రేణి అడ్డుగా నిలబడడం అని అర్థం. దేనికి అడ్డుగా? ఇన్కమింగ్ వేవ్స్కి అడ్డుగా. అంటే మనకి ఏవైతే విండ్ సిస్టమ్ వస్తుందో, లైక్ ఇప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ అనేవి ఇలా ట్రావెల్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ పర్వత శ్రేణి ఈ ఇన్కమింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్కి ఒక అడ్డుగా నిలబడింది అనమాట. సో ఇప్పుడు
ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ అనేవి ఈ పర్వత శ్రేణిని బద్దలు కొట్టుకుని అయితే వెళ్ళలేవు కదా, కాబట్టి ఆబ్వియస్లీ దే విల్ రైజ్ అప్, ఇవి పైకి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఎప్పుడైతే ఒక విండ్ అనేది అప్రైజ్ అవుతుందో అప్పుడు మీకు ఆబ్వియస్లీ ఆ రీజన్లో క్లౌడ్స్ ఫామ్ అవ్వడం చూడొచ్చు అనమాట. ఓకే, సో అండ్ ఈ క్లౌడ్సే మనకి ఆ రీజన్లో రెయిన్ఫాల్ క్రియేట్ చేయడానికి రెస్పాన్సిబుల్ అవుతాయి. అయితే మరి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ బే ఆఫ్ బెంగాల్ నుంచి పాస్ అవుతున్నప్పుడు మాత్రమే ఇక్కడ ఒక ఓరోగ్రాఫిక్ బ్యారియర్ క్రియేట్ అయిందా, ఇంకెక్కడ క్రియేట్ అవ్వలేదా అని క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఓరోగ్రాఫిక్ బ్యారియర్ లాగే యాక్ట్ చేస్తూ ఉంటాయి ఇన్కమింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్కి. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఒక ఓరోగ్రాఫిక్ బ్యారియర్ కింద యాక్ట్ చేస్తున్నాయి ఇన్కమింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్కి. అయితే అరేబియన్ సీ నుంచి ఇవి పాస్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడేమో బే ఆఫ్ బెంగాల్ నుంచి పాస్ అవుతున్నాయి. మరి ఈ అరేబియన్ సీ నుంచి పాస్ అవుతున్నటువంటి బ్రాంచ్కి బే ఆఫ్ బెంగాల్ నుంచి పాస్ అవుతున్నటువంటి బ్రాంచ్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? సౌత్ వెస్ట్ మాన్సూన్స్లో ఉంది. ఏంటయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి అరేబియన్ సీలో జాయిన్ అయ్యే రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి మీకు. కానీ బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అయ్యే రివర్స్ ఉన్నాయి చూసారా, లైక్ ఇప్పుడు ద మైటీ రివర్ దట్ ఈజ్ గంగా, సో అదేవిధంగా మహానది అవ్వచ్చు, గోదావరి, కృష్ణ, కావేరీ రివర్, ఇవన్నీ కూడా ఫైనల్గా బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అవుతున్నాయి. సో మరి ఒక రివర్ అనేది మీకు తెలుసు కదా, ఒక ఫ్రెష్ వాటర్ బాడీ అనమాట. ఆ రివర్ తీసుకొచ్చినటువంటి ఫ్రెష్ వాటరే మనకి అల్టిమేట్గా ఇక్కడ ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అవుతుంది. సో ఈ రెండిట్లో అరేబియన్ సీ వర్సెస్ బే ఆఫ్ బెంగాల్లో మీకు ఫ్రెష్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఏ పర్టికులర్ బాడీలో కనిపిస్తుంది? ఎస్, బే ఆఫ్ బెంగాల్. మరి ఈ బే ఆఫ్ బెంగాల్లో ఫ్రెష్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల లాభం ఏంటయ్యా అంటే ఈ రీజియన్లో ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ అనేది సన్ రేస్ వల్ల ఎవాపరేట్ అయ్యి అది ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్తో పాటు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కానీ అరేబియన్ సీలో తక్కువగా ఫ్రెష్ వాటర్ యాడ్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సౌత్ వెస్ట్ మాన్సూన్కి అంత వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదన్నమాట. ఎందుకంటే ఫ్రెష్ వాటర్ అనేది చాలా తక్కువగా ఉంది, అది తక్కువ క్వాంటిటీలో మాత్రమే ఎవాపరేట్ అయింది కాబట్టి. సో ఆన్ ద కాంట్రరీ బే ఆఫ్ బెంగాల్లో హయ్యెస్ట్ వాటర్ కంటెంట్ ఫ్రెష్ వాటర్ యాడ్ అయింది కాబట్టి ఈ రీజన్లో మీకు హెవీ రెయిన్ఫాల్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అయితే ఇక్కడ మాత్రమే ఎందుకని ఎక్కువ రెయిన్ఫాల్ వస్తున్నాయి అంటే ఈ రీజన్లో మాత్రమే మనకి మౌంటైన్స్ అనేవి ఒక ఓరోగ్రాఫిక్ బ్యారియర్ లాగా యాక్ట్ చేయగలిగాయి. అంటే మనకి విండ్స్ అనేవి ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పర్వత శ్రేణి అడ్డుగా ఉండి ఈ విండ్స్ అప్రైజ్ అవ్వడం, ఇక్కడ క్లౌడ్స్ ఫామ్ అవ్వడం, హెవీ రెయిన్ఫాల్ ఇవ్వడం, ఇదంతా జరుగుతుంది అనమాట. ఇది హెవీ రెయిన్ఫాల్ ఇవ్వాలి అంటే ఇది తీసుకొచ్చినటువంటి మాయిశ్చర్లో ఎక్కువగా తేమ శాతం ఉండాలన్నమాట. ఓకే, ఆ విండ్స్లో ఎక్కువగా తేమ శాతం ఉంది అంటే ఆబ్వియస్లీ అక్కడ మీకు హెవీ రెయిన్ఫాల్ వస్తుంది. సో ఆల్రెడీ ఈ బే ఆఫ్ బెంగాల్లో ఫ్రెష్ వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంది కదా, అందుకనే ఇక్కడ హెవీ రెయిన్ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఇటువంటి సెట్టింగ్స్ అనేవి ప్రపంచంలో ఇంకెక్కడ మనకు కనిపించవు అనమాట. మీరు ఏ దేశంలో చూసుకున్నా కానీ ఈ విధంగా ఒక రివర్స్ అనేవి ఒక వాటర్ బాడీలో జాయిన్ అవ్వడం హెవీ క్వాంటిటీలో, అండ్ అక్కడ మాన్సూన్ అనేది ఒకటి ఉండడం, ఒక ఓరోగ్రాఫిక్ బ్యారియర్ అనేది ఉండడం, ఇవన్నీ మనకి రేర్గా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో ఇండియాలో మాత్రమే ఈ పర్టికులర్ చెరపుంజి మాసినం ఉండడానికి రీజన్ అడిగితే ఈ టాపిక్ గురించి మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్ us see అబౌట్ అదర్ ఫిజికల్ ఫీచర్స్. సో మరి ఫిజికల్ ఫీచర్స్ అన్నప్పుడు కేవలం మౌంటైన్స్ గురించి మాత్రమే మనం మాట్లాడతామా అంటే లేదు, ఇంకా రిమైనింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి కదా. కేవలం మనం హిల్లీ రీజన్స్లో మాత్రమే ఉంటున్నామా? లేదు కదా. సో మరి ఇప్పుడు రిమైనింగ్ రీజన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఈ హిమాలయాస్కి కింద మీరు చూసినట్లయితే ఈ గంగా రివర్ అనేది ఒకటి ఉంది కదా. సో ఆ గంగా రివర్ ఏదైతే ఉందో దానికి చాలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఓకే, సో ఈ గంగా రివర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ప్రాంతాలన్నీ కలిపి ఒక ప్లెయిన్ రీజన్ని ఫామ్ చేస్తాయి అనమాట. సో దాన్ని మనం గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం, గ్యాంజెటిక్ ప్లెయిన్స్. ఓకే, సో ఇలాగే మనకి గ్యాంజెటిక్ ప్లెయిన్స్తో పాటు ఇక్కడ ఉన్న బ్రహ్మపుత్ర రివర్ కూడా ఒక ప్లెయిన్స్ రీజన్ని ఫామ్ చేస్తుంది, అదే బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ మనకి ఇండస్ రివర్ ఫ్లో అవుతుంది కదా, ఈ ఇండస్ రివర్ కూడా మనకి ఈ రీజన్లో ఒక ప్లెయిన్ రీజన్ ఫామ్ చేస్తుంది, అదే ఇండస్ ప్లెయిన్ రీజన్ పిలుస్తూ ఉంటాం అనమాట. ప్లస్ మహానది రీజన్లో ఒక ప్లెయిన్ రీజన్ కనిపిస్తుంది, గోదావరి ప్లెయిన్ రీజన్ ఉంటుంది, కృష్ణా రివర్ ప్లెయిన్ రీజన్ ఫామ్ చేస్తుంది, అదేవిధంగా మన కావేరీ రివర్ కూడా ఒక ప్లెయిన్ రీజన్ ఫామ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇండియాలో వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్లెయిన్స్ కనిపిస్తున్నాయి అనమాట. అంటే వీటి యొక్క హైట్ని కనుక మీరు చెక్ చేసినట్లయితే ఇప్పుడు టాప్ మోస్ట్ పాయింట్ ఉందంటే హిల్లీ రీజన్ చెప్పేసి అంటాం, అదే కాస్త హైట్ తగ్గిందంటే ప్లాట్యూ అంటారు, ఇంకా హైట్ తగ్గిపోతే ప్లెయిన్ రీజన్ నుంచి పిలుస్తూ ఉంటాం. ఇంతకు మించి కిందకు వెళ్ళేమనుకో మీకు కనిపించేది మీన్ సీ లెవెల్ అనమాట. సో అంటే సముద్ర మట్టానికి
దగ్గరలో ఉన్నటువంటి పాయింట్సే ఈ ప్లెయిన్ రీజన్స్ అనమాట. అదేవిధంగా అక్కడ నుంచి ఇంకాస్త హైట్కి మేము వెళ్ళినట్లయితే లైక్ ఒక 600 మీటర్స్ ఆర్ 1000 మీటర్స్ మ్యాక్సిమం కనుక చూసుకున్నట్లయితే అక్కడ మీకు ప్లాట్యూస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇంకా అంతకు మించి కనుక మీకు ఏదైనా ప్రాంతాలు కనిపిస్తున్నాయంటే అవి హిల్లీ రీజన్స్లోనే అర్థం అనమాట. ఓకే, సో ఇవి హిల్స్, ఇవి ప్లాట్యూస్, ఇవి ప్లెయిన్స్. ఓకే, సో ఇది మీన్ సీ లెవెల్ అనమాట. ఇంకా సో ఈ విధంగా మనకి టోపోగ్రాఫిక్ ఫీచర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఇందాక చూసినటువంటి హిమాలయాస్ అన్నీ కూడా హిల్లీ రీజన్ కింద ఎగ్జాంపుల్ అవుతాయి. అండ్ ఇప్పుడు చూసినటువంటి గంగా, బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, ఈ ప్లెయిన్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ ఇమేజ్లో ఈ పార్ట్ గురించి మాట్లాడుతున్నాయి అన్నమాట. మరి ఇండియాలో ప్లాట్యూస్ కూడా ఉన్నాయి కదా. సో మీకు తెలిసినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లాట్యూ ఏంటో చెప్తారా? ఎస్, ఇట్ ఈస్ దక్కన్ ప్లాట్యూ. ఎందుకంటే మనం మన రాయలసీమ కూడా కొంత పార్ట్ ఈ దక్కన్ ప్లాట్యూలోనే ఉందన్నమాట. ఓకే, సో ఈ దక్కన్ ప్లాట్యూ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లాట్యూ అనమాట ఇండియాలో. దీనితో పాటు ఇంకా వేరే ప్లాట్యూస్ కూడా ఉన్నాయి. లైక్ ఇక్కడ ఉన్నటువంటి రీజియన్లో మీకు ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. సో ఇండియాలో మనకి చాలా వరకు మినరల్స్ అనేవి ఈ రీజన్ నుంచే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. లైక్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నటువంటి ఐరన్ ఓర్స్ అవ్వచ్చు, బాక్సైట్ అనేది ఒక అల్యూమినియంకి సంబంధించినటువంటి ఒక ఓరు. సో మ్యాంగనీస్ అవ్వచ్చు, ఏ మినరల్ చూసుకున్నా కానీ మీకు ఈ రీజన్లో దొరుకుతుంది అనమాట. సో అందుకే ఇది మనకి రిచెస్ట్ మినరల్ బెల్ట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం దేన్ని, ఛోటా నాగ్పూర్ ప్లాట్యూని. ఓకే, రిచెస్ట్ మినరల్ బెల్ట్ అని దేన్ని అంటారు, మన ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా మన రాయలసీమను కూడా ఒక నిక్ నేమ్ పెట్టి పిలుస్తూ ఉంటారు. ఏంటో తెలుసా మీకు? ఎస్, రత్నగర్భ. ఓకే, రత్నగర్భ ఐడియా ఉందా మీకు? ఈ రత్నగర్భ అంటే ఏంటో? సో అంటే మన రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా మీకు చూసినట్లయితే ఈ పాస్ట్లో అంటే ఈ వజ్రాలు, వైఢూర్యాలు, ఈ రత్నాలన్నీ కనిపిస్తూ ఉండేవంట. ఓకే, సో వాటన్నిటిని కూడా మన విజయనగర సామ్రాజ్యంలో ఎక్కువగా వాడుకలు ఉండేవి కాబట్టి ఈ రీజియన్ మొత్తానికి కలిపి రత్నగర్భ అని పిలుస్తూ ఉంటారు అనమాట. ఇప్పటికీ కూడా ఈ రీజియన్లో చాలా వరకు మనకి డైమండ్ అవ్వచ్చు, లేదా గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. సో రీసెంట్గా కూడా మనకి ఈ రాయలసీమ ప్రాంతంలో ఒక ప్రైవేట్ కంపెనీకి గోల్డ్ మైనింగ్ కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనమాట. సో ఈ విధంగా మన రాయలసీమలో కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు మినరల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ దిస్ రాయలసీమ రీజన్ ఆల్సో యాజ్ రత్నగర్భ. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ అనదర్ ఇంపార్టెంట్ ప్లాట్యూ. సో ఇవే కాకుండా మనకి మాల్వా ప్లాట్యూ అని, బుందేల్ఖండ్ ప్లాట్యూ అని, ఓకే, సో ఇలా డిఫరెంట్ ప్లాట్యూస్ మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇండియాలో. ఓకే, సో ఇప్పటివరకు మనం చూసినటువంటి టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దామా? ఒకటి వచ్చేసరికి హిల్లీ రీజియన్స్, ఇంకొకటి ప్లాట్యూ, ఇంకొకటి ప్లెయిన్స్. ఓకే, ఇవే కాకుండా ఇంకా మనకి చూసినట్లయితే ఇండియాలో వేరియస్ అదర్ ఫీచర్స్ కూడా కనిపిస్తాయి, ఫిజియోగ్రఫీ ఫీచర్స్. అవేంటో చూద్దాం ఒకసారి. సో బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఈ రెండు కూడా మన ఈస్ట్ వెస్ట్ ఉన్నటువంటి కోస్ట్ వాటర్ బాడీస్ అనమాట. ఈ బే ఆఫ్ బెంగాల్కి, ఈస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్లెయిన్ నెట్వర్కే కోస్టల్ నెట్వర్క్ అనమాట. కోస్టల్ ఏరియా అనేది చెప్తూ ఉంటాను అనమాట. సో ఈ కోస్టల్ ఏరియా అనేది బే ఆఫ్ బెంగాల్తో మ్యాచ్ అవుతుంది. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్కి లెఫ్ట్ సైడ్ కూడా మీరు చూసినట్లయితే ఒక కోస్టల్ ఏరియా కనిపిస్తుంది. ఓకే, ఈ కోస్టల్ ఏరియాస్కి లోకల్లో డిఫరెంట్ నేమ్స్ ఉంటూ ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు నదన్ సర్కార్స్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, అదేవిధంగా ఉత్కల్ కోస్ట్ అని పిలుస్తూ ఉంటారు. ప్లస్ తమిళనాడు కోస్ట్కి ఇంకొక పేరు ఉంటుంది, అదే కోరమాండల్ కోస్ట్ అంటారు, కోరమాండల్ కోస్ట్. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ నేమ్స్తో మనకి కోస్టల్ నెట్వర్క్స్ని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ అరేబియన్ సీకి దగ్గరలో ఉన్నటువంటి కోస్టల్ ఏరియాస్ని కూడా వేరియస్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. లైక్ మలబార్ కోస్ట్ అని, ఆర్ కొంకణ్ కోస్ట్ అని, ఇలా డిఫరెంట్ నేమ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది కోస్టల్ ఏరియాస్కి సంబంధించినటువంటి టాపిక్. అదేవిధంగా మరి ఇంకా ఏమైనా ఫిజికల్ ఫీచర్స్ మన ఇండియాలో ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి, అదే డెజర్ట్. ఓకే, సో మన ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ డెజర్ట్ అంటే ఏం చెప్తాం మనం? ఎస్, ఇట్ ఈస్ థార్ డెజర్ట్. థార్ డెజర్ట్కి ఇంకొక పేరు కూడా ఉంది, అదే గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అనమాట. ఓకే, సో గ్రేట్ ఇండియన్ డెజర్ట్ ఆర్ థార్ డెజర్ట్, దట్ ఈస్ ద హాట్ డెజర్ట్ ఇన్ ఇండియా. అయితే డెజర్ట్స్ అనేవి జనరల్గా రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి హాట్ డెజర్ట్, ఇంకొకటి కోల్డ్ డెజర్ట్. మరి మన ఇండియాలో ఉన్నటువంటి డెజర్ట్స్ ఏంటాయి అంటే మనకి యాక్చువల్గా రెండు ఉన్నాయి. ఒకటి హాట్ డెజర్ట్, దట్ ఈస్ థార్ డెజర్ట్.
ఇంకోటి కోల్డ్ డెజర్ట్, మరి అది ఎక్కడ ఉన్నాయి అంటే లదాఖ్ రీజియన్లో ఉంటుంది. ఓకే, ఆ లదాఖ్ రీజియన్లో కూడా మనకి కంప్లీట్గా ఒక డెజర్ట్ ఏరియాలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ ఉన్నటువంటి డెజర్ట్ని మనం కోల్డ్ డెజర్ట్ అని పిలుస్తూ ఉంటాం. సో ఆ కోల్డ్ డెజర్ట్ ఇండియాలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ అడిగితే ఏం చెప్తాం? లదాఖ్ డెజర్ట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కోల్డ్ డెజర్ట్ ఇన్ ఇండియా. అయితే మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. సో ప్రపంచంలో మనకి మొత్తమే చూసుకుంటే లార్జెస్ట్ డెజర్ట్ అని అడిగితే ఏం చెప్తారు? లార్జెస్ట్ డెజర్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఆన్సర్ ఏం చెప్తారు మీరు? చాలామంది ఈ ప్రశ్నకి సమాధానం ఏం చెప్తారా అంటే నాకు తెలిసినంతవరకు సహారా డెజర్ట్ అని చెప్తారు. అవునా? మీ మనసులో కూడా అదే ఉందా? కానీ ఇది రాంగ్ ఆన్సర్. అదేంటి సార్ మరి రాంగ్ ఆన్సర్ అని ఎలా అవుతుంది అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఎందుకంటే ఈ లార్జెస్ట్ డెజర్ట్ అని చెప్పాడు తప్ప ఆ లార్జెస్ట్ హాట్ డెజర్టా లార్జెస్ట్ కోల్డ్ డెజర్ట్ అని చెప్పలేదు కదా. అంటే రెండు కూడా అందులో భాగంగానే ఉన్నాయి. సో యాక్చువల్గా సహారా డెజర్ట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద హాట్ డెజర్ట్ మాత్రమే. ఓకే, హాట్ డెజర్ట్ అని అడిగితే అప్పుడు ఇది మాత్రం కరెక్ట్ అవుతుంది. మరి కోల్డ్ డెజర్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రపంచంలో అతిపెద్ద కోల్డ్ డెజర్ట్ ఏంటయ్యా అంటే అంటార్కిటికా. ఓకే, అంటార్కిటికా ఉంది కదా, ఆ అంటార్కిటికా అనేది కూడా ఒక డెజర్ట్ రీజన్ కానీ మనకి మిగిలిపోయిందనమాట. సో అయితే ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే సహారా డెజర్ట్, కోల్డ్, అదేవిధంగా అంటార్కిటికా డెజర్ట్ రెండిట్లో కంపేర్ చేస్తే అంటార్కిటికాని చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి అతిపెద్ద డెజర్ట్ అని అడిగితే అంటార్కిటికాని చెప్పాలి. ఒకవేళ మీకు లార్జెస్ట్ హాట్ డెజర్ట్ అని అడిగితే మాత్రం అప్పుడు మీరేం చెప్పాలి? సహారా డెజర్ట్ కూడా చెప్పాలి. లేదు లార్జెస్ట్ కోల్డ్ డెజర్ట్ అని అడిగినా, లార్జెస్ట్ డెజర్ట్ అని అడిగినా మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అంటే అంటార్కిటికా. ఓకే, సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి ఇండియాలో కూడా 2 డెజర్ట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాం కదా. థార్ డెజర్ట్ ఒకటి, అదేవిధంగా లదాఖ్ డెజర్ట్ ఒకటి. మరి ఈ రెండింటిలో పెద్దది ఏది అని మీకు క్వశ్చన్ రావచ్చు. సో వితౌట్ ఎనీ డౌట్ యూ కెన్ సే థార్ డెజర్ట్ ఈస్ ద లార్జెస్ట్ వన్. ఓకే, ఇండియాలో లార్జెస్ట్ డెజర్ట్ అని అడిగితే థార్ డెజర్ట్ చెప్పండి. అండ్ ఇట్ ఈస్ ఏ హాట్ డెజర్ట్. అదేవిధంగా మరి ఇండియాలో కోల్డ్ డెజర్ట్ ఉందా అంటే ఎస్ ఉంది, దాని పేరే లదాఖ్ డెజర్ట్. ఈ రెండింటిలో ఏది పెద్దది అని అడిగినప్పుడు థార్ డెజర్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్ అండ్ లార్జెస్ట్ వన్ ఇన్ ఇండియా అని చెప్పి చెప్పండి. ఓకే, సో ఇది ఇంకొక ఫిజియోగ్రాఫిక్ ఫీచర్ అనమాట. అదేవిధంగా ఇంకా చిట్ట చివరిగా ఒక ఫిజియోగ్రాఫిక్ ఫీచర్ మిగిలిపోయింది, అదేంటో చూద్దాం. సో మరి ఇండియా అన్నప్పుడు ఈ మెయిన్ల్యాండ్ ఇండియా ఒకటి మాత్రమే మనం చూస్తున్నామా? ఇంకా వేరే ఏమీ లేదా మనకి? సో వేరే టెరిటరీస్ ఏమీ లేవా? ఉన్నాయి కదా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ ఐలాండ్స్. ఓకే, సో మరి బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఐలాండ్స్ని ఏమని పిలుస్తారో ఐడియా ఉందా? ఎస్, దోస్ ఆర్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అదేవిధంగా మన అరేబియన్ సీలో ఉన్నటువంటి ఐలాండ్స్కి కూడా ఒక నేమ్ ఉంది కదా, అదే లక్షద్వీప్. పేరులోనే ఉంది లక్షద్వీప్. అంటే ఆల్మోస్ట్ అంటే ఇక్కడ లక్ష అనే దాని అర్థం 1 lakh అని కాదు, ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం కోసం వాళ్ళ నామిక్లేచర్ పెట్టుకున్నారు. సో మోర్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఐలాండ్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా మీరు ఈ బే ఆఫ్ బెంగాల్లో చూడొచ్చు. అండ్ మన ఇండియా మొత్తానికి చూసుకున్నట్లయితే సదర్న్ మోస్ట్ పాయింట్ ఏదని అడిగితే ఏం చెప్తారు మీరు? ఎస్, ఇట్ ఈస్ ఇందిరా పాయింట్. ఆ ఇందిరా పాయింట్ అనేది మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోనే కనిపిస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ 2004 సునామీ ఇన్సిడెంట్లో, ఇండియన్ ఓషన్ సునామీ ఇన్సిడెంట్లో ఈ ఇందిరా పాయింట్ అనేది మనం లాస్ అయ్యామన్నమాట. ఎందుకంటే అది మునిగిపోయిందంట ఆ టైంలో. ఓకే, సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద ఇందిరా పాయింట్ లొకేషన్. ఓకే, సో అండ్ మరి మెయిన్ల్యాండ్ ఇండియాలో కనుక సదర్న్ మోస్ట్ పాయింట్ అని అడిగితే ఆన్సర్ ఏం చెప్తారు? ఎస్, ఇట్ ఈస్ కన్యాకుమారి. మెయిన్ల్యాండ్ ఇండియాలో సదర్న్ మోస్ట్ పాయింట్ అని అడిగితే కన్యాకుమారి చెప్పాలి. ఓవరాల్ ఇండియా మొత్తానికి సదర్న్ మోస్ట్ పాయింట్ అని అడిగితే ఇందిరా పాయింట్ అని చెప్పి చెప్పాలి. ఓకే, ఈ రెండు కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో వచ్చినటువంటి విషయాలే, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇవి మనకి ఓవరాల్గా ఇండియాలో ఉన్నటువంటి ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ అనమాట. ఒక్కసారి చిన్న గ్లాన్స్ చూద్దాం. సో ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఒకటి ఫస్ట్ వన్ హిమాలయాస్ గురించి చెప్తాం. ఓకే, వన్ సెకండ్. యా, ఫస్ట్ వన్ ఈజ్ హిమాలయాస్. ఈ హిమాలయాస్తో పాటు మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ హిల్ రీజన్స్ కూడా చూసాం కదా. ఆరావళి రేంజెస్, వింధ్యాస్, సాత్పురాస్, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. ఓకే, నెక్స్ట్ ఘారో, కాశీ, జైంతియా హిల్స్. ఓకే, ఇవన్నీ చూసాం. ఇవన్నీ హిల్ రీజన్స్ కింద మనం స్టడీ చేస్తాం అనమాట. సెకండ్ ఫిజియోగ్రఫీ ఫీచర్ కింద ఏం చూసాం మనం?
ఓకే, ప్లెయిన్స్ గురించి మాట్లాడాం. మరి ఆ ప్లెయిన్స్ అన్నప్పుడు ఏమేమి వస్తున్నాయి? గ్యాంజెటిక్ ప్లెయిన్స్ వస్తున్నాయి, ఇండస్ రివర్ దగ్గర ఉన్న ప్లెయిన్స్ వస్తున్నాయి, బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ వస్తున్నాయి, అదేవిధంగా మహానది ప్లెయిన్స్, గోదావరి ప్లెయిన్స్, కృష్ణా ప్లెయిన్స్, అదేవిధంగా కావేరీ ప్లెయిన్స్. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లెయిన్స్ గురించి మనం స్టడీ చేసాం. నెక్స్ట్ థర్డ్ వన్ దేని గురించి స్టడీ చేసాం? ప్లాట్యూస్ గురించి స్టడీ చేసాం. లైక్ దక్కన్ ప్లాట్యూ, చోటనాగ్పూర్ ప్లాట్యూ, అదేవిధంగా మాల్వా ప్లాట్యూ, బుందేల్ఖండ్ ప్లాట్యూ, వీటి గురించి స్టడీ చేసాం. తర్వాత 4వ దాని కింద మనం ఏం చేసాం? కోస్టల్ ఏరియాస్ గురించి మాట్లాడుకున్నాం. కోస్టల్ ఏరియాస్, ఓకే. సో ఈ అరేబియన్ సీతో ఉన్నటువంటివి, అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్ రీజన్తో ఉన్నటువంటి కోస్టల్ ఏరియాస్ గురించి మనం స్టడీ చేసాం. సో అది 4వ అంశం కింద మనం చదువుకున్నాం. మరి 5వ దాని కింద ఏం చదువుకున్నాం? ఇండియాలో ఉన్నటువంటి డెజర్ట్స్ గురించి స్టడీ చేసాం. అది 2 టైప్స్గా ఉన్నాయని చెప్పేసి అన్నాం కదా, హాట్ డెజర్ట్, కోల్డ్ డెజర్ట్. సో ఒకటేమో థార్ డెజర్ట్, దట్ ఈస్ ద హాట్ డెజర్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ వన్. అండ్ కోల్డ్ డెజర్ట్ వచ్చేసరికి లదాఖ్లో ఉంది, అది కూడా ఒక డెజర్ట్గానే ఉంది అనమాట. దట్ ఈస్ ద కోల్డ్ డెజర్ట్. నెక్స్ట్ ఇంకేం స్టడీ చేసాం మనం? ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా స్టడీ చేసాం కదా, లక్షద్వీప్ ఒకటి, అండమాన్ అండ్ నికోబార్ ఒకటి. సో ఇవి 6వ ఫీచర్ కింద మనం స్టడీ చేసాం అనమాట. సో ఇవి మేజర్గా మన ఇండియాలో ఉన్నటువంటి ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ అనమాట. ఓకే, సో యాక్చువల్గా మనకి యూపీఎస్సీ మెయిన్స్లో ఈ క్వశ్చన్ అనేది డైరెక్ట్గా అడిగాడు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అని అడిగాడు. సో ఈ ఇండియా మ్యాప్ డ్రా చేసి అక్కడ ఉన్నటువంటి ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ని మనం మెన్షన్ చేస్తూ వాటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ని రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ట్రై టు ప్రాక్టీస్ ఇండియా మ్యాప్ అండ్ వరల్డ్ మ్యాప్ ఆల్సో. ఓకే, ఎందుకంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ మ్యాప్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అండ్ మీరు ఆ మ్యాప్స్తో బ్యూటిఫుల్గా ఆన్సర్ రాయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఒక 15 to 20 సెకండ్స్లో ఇండియా మ్యాప్ని, ఒక 30 to 35 సెకండ్స్లో వరల్డ్ మ్యాప్ డ్రా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నౌ లెట్ us see the నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందాక చెప్పినట్టుగా రివర్స్ ఆఫ్ ఇండియా, ఈ టాపిక్ చూద్దాం ఒకసారి. సో ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదా కొన్ని రివర్స్ గురించి, మళ్ళీ ఒక్కసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ మన ఇండియాలో చూసుకున్నట్లయితే చాలా రివర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో మీరు మేజర్గా కొన్ని రివర్స్ గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి గంగా రివర్. సో మీకు తెలుసు కదా గంగా రివర్, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ నెట్వర్క్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ ఈ గంగా రివర్ చూసుకున్నట్లయితే మీకు చాలా ట్రిబ్యూటరీస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ గంగా రివర్కి అతిపెద్ద ట్రిబ్యూటరీ అని అడిగితే ఒక ఆన్సర్ చెప్పాలి, అదే యమునా రివర్. ఓకే, సో ఈ యమునా రివర్ అనేది ఒక లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఫర్ గంగా రివర్ నుంచి పిలుస్తూ ఉంటాం. మరి ఈ గంగా రివర్ అనేది ఎక్కడ ఆరిజినేట్ అయిందని చెప్పేసి అడిగితే ఏం చెప్తూ ఉంటారు? ఎస్, ఇట్ ఈస్ గంగోత్రి గ్లేషియర్. ఓకే, సో హిమాలయాస్లో ఉన్నటువంటి ఈ గంగోత్రి గ్లేషియర్స్ నుంచి మనకి గంగా రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది. ఈ యమునా రివర్ అనేది యమునోత్రి అనే గ్లేషియర్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ రిమైనింగ్ ట్రిబ్యూటరీస్ కనుక మీరు చెక్ చేసినట్లయితే చంబల్ రివర్ కనిపిస్తుంది, సోన్ రివర్ కనిపిస్తుంది, గండక్ రివర్ కనిపిస్తుంది, ఘాగర్ రివర్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ రివర్ ఏంటంటే మన ఇండస్ రివర్ అనమాట. సో ఇండస్ రివర్ అనేది మనకి మానస్ సరోవర్ రీజియన్ నుంచి, అదే టిబెట్లో ఉంటుంది కదా, ఆ రీజియన్లో స్టార్ట్ అయ్యి ఇండియా నుంచి పాస్ అవుతూ ఫైనల్గా పాకిస్తాన్కి ఎంటర్ అవుతూ ఉంటుంది అనమాట. రీసెంట్గా మీరు న్యూస్లో చూసే ఉంటారు, పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది కదా, ఇండస్ రివర్ని మనం పాకిస్తాన్కి పంపించడానికి నిరాకరించాం. సో ఆ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది మనం సైన్ చేసుకున్నాం కదా పాకిస్తాన్తో, దాన్ని ఆపేసాం అనమాట. సో మరి ఈ ఇండస్ రివర్కి యాక్చువల్గా ఒక 5 ట్రిబ్యూటరీస్ ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దామా? ఒకటి జీలం, ఇంకొకటి చీనాబ్, ఇంకొకటి రావి అండ్ బియాస్, సట్లెజ్. ఈ 5 కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ రివర్తో మెర్జ్ అవుతూ ఉంటాయి. ఈ 5 రివర్స్ వచ్చి ఇక్కడ ఈ పర్టికులర్ ఇండస్ రివర్తో మెర్జ్ అవుతున్నాయి. అండ్ ఒక రీజియన్ ఏదైతే ఉంటుందో 2 రివర్స్కి మధ్యలో దానిని దో ఆబ్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. DOAB, దో ఆబ్. దో ఆబ్ అంటే ఏంటి? ద రీజియన్ బిట్వీన్ ద 2 రివర్స్ ఇస్ కాల్డ్ యాజ్ దో ఆబ్. అది యాక్చువల్గా ఒక రిచెస్ట్ ఫెర్టైల్ సాయిల్ని ఉంటుందన్నమాట అక్కడ. సో ఈ ఒక 5 రివర్స్ వచ్చి జాయిన్ అవుతున్నాయి కాబట్టి 5ని మనం హిందీలో ఏమని పిలుస్తూ ఉంటాం? పాంచ్. ఓకే, పాంచ్. అండ్ దీన్ని 2 రివర్స్కి మధ్యలో ఉన్న ల్యాండ్ ఫామ్స్ని ఏమంటున్నాం? దోఆబ్ అంటున్నాం. సో ఈ రెండింటిని మిక్స్ చేసే ఒక టెర్మినాలజీ తీసుకొచ్చారు, ఆ పర్టికులర్ రీజియన్కి ఆ పేరు పెట్టారు, అదే పంజాబ్. యాక్చువల్గా పాంచ్ అండ్ అబ్, దట్ ఈస్ పంజాబ్ అని తర్వాత వాడుక భాషల్లో పిలుచుకోవడం మొదలుపెట్టాం మనం. ఈ పంజాబ్ ప్రాంతం అనేది కేవలం మన ఇండియాలోనే కాదు, ఈ పాకిస్తాన్లో కూడా ఉంది అనమాట. ఫైన్.
సో దిస్ ఇస్ ద ఇండస్ రివర్ కాన్సెప్ట్. అవును, ఇందాక గంగా రివర్ ఎక్కడికి వెళ్ళి జాయిన్ అవుతుందని చెప్పేసి అన్నారు. ఎస్, ఇట్ ఈస్ జాయినింగ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. మరి ఇండస్ రివర్ ఫైనల్గా ఎక్కడ జాయిన్ అవుతుంది? ఇట్ ఈస్ జాయినింగ్ ఇన్ ద అరేబియన్ సీ. ఓకే, నౌ లెట్ us see the నెక్స్ట్ రివర్, దట్ ఈస్ బ్రహ్మపుత్ర. సో ఈ బ్రహ్మపుత్ర రివర్ కనుక మీరు చూసినట్లయితే ఇది కూడా మనకి ఈ టిబెటన్ రీజన్ నుంచి పాస్ అవుతూ అరుణాచల్ ప్రదేశ్లో ఇండియాలోకి ఎంటర్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి ఫైనల్గా ఈ పర్టికులర్ బ్రహ్మపుత్ర రివర్ బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యి గంగా రివర్తో మెర్జ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ బ్రహ్మపుత్ర రివర్ని ఈ టిబెట్ రీజియన్లో ఇంకొక పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. అది మీకు ప్రొనౌన్స్ చేయడానికి కూడా కాస్త వింతగా అనిపించి ఉండొచ్చు. లైక్ దాని పేరు ఏంటి అంటే యార్లాంగ్ సాంగ్పో. ఓకే, రిపీట్ చేయమంటారు ఒకసారి? ఎస్, ఇట్ ఈస్ యార్లాంగ్ సాంగ్పో. ఓకే, సో ఇది కూడా మనకి యూపీఎస్సీలో అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ ఏం అడిగారు అంటే ద బ్రహ్మపుత్ర రివర్ ఇన్ ఇండియా ఈజ్ రిగార్డెడ్ యాజ్ విచ్ వన్ ఇన్ టిబెటన్ రీజన్ అని చెప్పేసి అడిగాను అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి యార్లాంగ్ సాంగ్పో. సో ఈ బ్రహ్మపుత్ర రివర్ ఫైనల్గా గంగా రివర్తో మెర్జ్ అయ్యి అండ్ అల్టిమేట్గా బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళి జాయిన్ అవుతుంది అనమాట. అండ్ మీరు చెక్ చేస్తే ఈ రీజియన్లో బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యలో ఈ రీజియన్లో ఏదైతే ఉందో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. ఆ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ పేరే సుందర్బన్స్. ఓకే, సుందర్బన్స్. ఈ సుందర్బన్స్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అనేది ఇండియాలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అదేంటయ్యా అంటే ఈ సుందర్బన్స్ రీజియన్లోనే మనకి ఇండియాకి సంబంధించినటువంటి ఒక నేషనల్ యానిమల్ అనేది సర్వే అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు తెలిసే ఉంటుంది కదా, వాట్ ఈస్ అవర్ నేషనల్ యానిమల్? ఎస్, ఇట్ ఈస్ రాయల్ బెంగాల్ టైగర్. ఓకే, సో ఈ రాయల్ బెంగాల్ టైగర్ అనేది ఈ సుందర్బన్స్ రీజియన్లోనే ఎక్కువగా సర్వే అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఒక స్పెషాలిటీ కూడా ఉంది. యాక్చువల్గా ఇవి ఈ కోస్ట్ లైన్కి దగ్గరలో ఉంటాయి అనమాట, అంటే బే ఆఫ్ బెంగాల్కి దగ్గరలో ఉంటాయి. అండ్ ఈ సీ వాటర్ అనేది ఎప్పుడు కూడా ఆ రీజియన్ టచ్ చేస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏవేవైతే ట్రీస్ అండ్ ప్లాంట్స్ పెరుగుతూ ఉంటాయో అవి సాల్ట్ టాలరెంట్ వెరైటీస్ అనమాట. సో అలా సాల్ట్ టాలరెంట్ వెరైటీస్ ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ ఎకోసిస్టమ్ని ఒక నామిక్లేచర్ పెట్టి పిలుస్తూ ఉంటాం, అదే మ్యాంగ్రూవ్స్. ఓకే, సో ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి మన బే ఆఫ్ బెంగాల్ అండ్ ఈ గంగా బ్రహ్మపుత్ర రివర్ జాయిన్ అయ్యేటువంటి లొకేషన్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ సుందర్బన్స్ అనేది ఆ నామిక్లేచర్ ఎందుకు ఇచ్చారా అంటే ఈ మ్యాంగ్రూవ్స్ రీజియన్లో సుందరి అనేటటువంటి ఒక ట్రీ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ సుందరి ట్రీ అనే పేరు మీదుగానే ఆ రీజియన్కి సుందర్బన్స్ అని పేరు పెట్టారు. ఓకే, అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ ఎక్కడుందయ్యా అని అడిగితే సుందర్బన్స్ గురించి చెప్తారనమాట. ఓకే, సో అండ్ ఈ సుందర్బన్స్ అనేది కేవలం ఇండియాకి మాత్రమే సంబంధించింది కాదు, బంగ్లాదేశ్కి కూడా అందులో పార్ట్ ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో అండ్ ఈ సుందర్బన్స్లో పెరిగేటటువంటి ట్రీ పేరు అడిగితే ఏం చెప్తాం? సుందరి ట్రీ. అండ్ ఇట్ ఈస్ ఎ సాల్ట్ టాలరెంట్ వెరైటీ, అంటే సాల్ట్ వాటర్ వచ్చినా కానీ అది తట్టుకొని సర్వే అవుతుంది అనమాట అక్కడ. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్పెషీస్ ఏంటని అడిగితే అవి దట్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్ అని చెప్పేసి అంటాం, అదే రాయల్ బెంగాల్ టైగర్. ఫైన్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అబౌట్ బ్రహ్మపుత్ర రివర్. తరువాత మీరు చూసినట్లయితే ఇంకొక ఇంపార్టెంట్ రివర్ గురించి, దట్ ఈస్ మహానది రివర్. ఓకే, సో ఈ మహానది రివర్ అనేది కూడా ఫైనల్గా మీకు ఎక్కడికి వెళ్ళి జాయిన్ అవుతుంది? ఇట్ ఈస్ బే ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ గోదావరి రివర్. ఈ గోదావరి రివర్ అనేది అల్టిమేట్గా ఎక్కడ జాయిన్ అవుతున్నాయి అంటే ఇది కూడా బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అవుతుంది. అదేవిధంగా కృష్ణా రివర్, ఇది కూడా బే ఆఫ్ బెంగాల్లోనే. తర్వాత పెన్నా రివర్ ఆర్ పెన్నేరు, ఇది కూడా మనకి బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అవుతుంది. ఆ తర్వాత కావేరీ రివర్, ఇది కూడా మనకి బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అవుతుంది. అండ్ చిన్న చిన్న రివర్స్ కూడా ఉంటాయి, వైగాయ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇక్కడ. సో వైగాయ్ రివర్, ఇది కూడా మనకి బే ఆఫ్ బెంగాల్లో జాయిన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మహానది, గోదావరి, కృష్ణ, పెన్నేరు, కావేరి, వైగాయ్ ఇవన్నీ కూడా ఎటువైపు నుంచి ఎటువైపుకి మనకి ఫ్లో అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఎస్, దే ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. వెస్ట్ నుంచి ఈస్ట్కి ట్రావెల్ అవుతున్నాయి అనమాట ఇండియాలో. ఓకే, సో మనకి ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అవుతున్నటువంటి రివర్స్ని ఐడెంటిఫై చేయండి, ఈస్ట్ నుంచి వెస్ట్కి ఫ్లో అవుతున్న రివర్స్ని ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి మనకి ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఫైన్, సో అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తున్నటువంటి రివర్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను కదా, ఎస్, దిస్ ఆర్ నర్మదా రివర్, తాపీ రివర్, ఈ రెండు మేజర్ రివర్స్గా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇవే కాకుండా పెరియార్ రివర్ అనే ఒక చిన్న రివర్ ఉంటుంది మీకు ఇక్కడ. సో పెరియార్ రివర్, ఇది కూడా మనకి ఈస్ట్ నుంచి వెస్ట్కి ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట.
సో ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నాయి అంటే అరేబియన్ సీలోకి వచ్చి జాయిన్ అవుతున్నాయి అనమాట. ఏంటవి? నర్మదా రివర్, తాపీ రివర్ అండ్ పెరియార్ రివర్. సో ఇవి కాకుండా మనకి నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ అవుతున్నటువంటి రివర్స్ కూడా కొన్ని ఉన్నాయి అనమాట. అంటే వాటి అలైన్మెంట్ అలా అనిపిస్తుంది. అందులో ఒకటి సాబర్మతి రివర్, ఇంకొకటి మాహీ రివర్. ఓకే, సాబర్మతి, మాహీ ఈ రెండు కూడా గల్ఫ్ ఆఫ్ కంబత్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ అరేబియన్ సీ అందులోకి వెళ్ళి జాయిన్ అవుతుంటాయి. సో సాబర్మతి, మాహీ రివర్ విచ్ ఆర్ జాయినింగ్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ కంబత్ రీజన్ అండ్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ అరేబియన్ సీ. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మన ఇండియాలో ఒక షాకింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది ఇక్కడ. సో రివర్స్కి సంబంధించి ఒక రివర్ అంట ఎటువంటి సీలో కానీ ఓషన్లో కానీ జాయిన్ అవ్వట్లేదంట. సో సడన్గా ఆ రివర్ డిజపియర్ అయిపోతుంది. సో దాన్ని ఇన్లాండ్ డ్రైనేజ్ ప్యాటర్న్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు అనమాట. అంటే దానికి ఎటువంటి కోస్ట్ అయిన ఉండదు. అది ఒక శాండీ రీజియన్లోకి వెళ్ళిపోయిన తర్వాత డిజపియర్ అయిపోవడానికి మనం చూస్తూ ఉండొచ్చు అనమాట. ఆ రివర్ పేరే లూనీ రివర్. ఓకే, సో ఈ లూనీ రివర్ ఇక్కడ ఉంది కదా, ఈ రివరే మనకి ఇన్లాండ్ డ్రైనేజ్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి రీజన్ శాండీ రీజియన్స్లో లైక్ ఇప్పుడు థార్ డెజర్ట్ కనిపిస్తుంది కదా పైన, ఆ థార్ డెజర్ట్ కింద ఉన్నటువంటి రీజన్స్లో ఈ రివర్ అనేది డిజపియర్ అయిపోతుంది. ఇది ఫైనల్గా అరేబియన్ సీలోకి వచ్చి అయితే జాయిన్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, లూనీ రివర్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్లాండ్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా. ఓకేనా? నా ఒకసారి ఈ రివర్స్కి సంబంధించి ఆరిజిన్స్ ఏంటో ఒక చిన్న టేబుల్ ఫార్మేట్లో ఇచ్చాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ పర్టికులర్ టేబుల్ నుంచి మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి గంగా రివర్. సో దీని లెంత్ మనకి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 2510 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఇండియాలో చూసుకున్నట్లయితే. మరి దీనికి సంబంధించి ఆరిజిన్ పాయింట్ ఎక్కడ ఉందా అంటే ఇందాక చెప్పాను కదా, గంగోత్రి గ్లేషియర్. ఈ గంగోత్రి గ్లేషియర్ అని ఎక్కడ ఉందా అంటే ఉత్తరాఖండ్ రీజన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మేజర్ ట్రిబ్యూటరీస్ కనుక అడిగినట్లయితే మనం ఇందాక చూసాం కదా, యమున, ఘాగ్రా, గండక్, కోసి, సోన్ ఇవన్నీ కూడా మేజర్ ట్రిబ్యూటరీస్ అనమాట. సో దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎలా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్ అని చెప్పేసి ఇస్తూ ఉంటాడు. వీటిలో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏదైనా ఒకటి తీసుకొని రిమైనింగ్ వాటిని ఈ లిస్టులోనే తీసుకోవచ్చు. ఓకే, సో జాగ్రత్తగా మనం ఉండాలి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రివర్స్ అన్నిటిలో కూడా గంగా రివర్కి అతిపెద్ద ట్రిబ్యూటరీ అనేది ఏం చెప్తాం? ఎస్, ఇట్ ఈస్ యమునా రివర్. దట్ ఈస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఫర్ గంగా, అది చెప్పాలి. నెక్స్ట్ లెట్ us see అదర్ రివర్స్, దట్ ఈస్ బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర ఇది కూడా మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అన్నాం ఇందాక, టిబెటన్ రీజన్లో స్టార్ట్ అవుతుందని చెప్పేసి అన్నాం కదా. సో ఆ గ్లేషియర్ నేమ్ వచ్చేసరికి చెమాయూంగ్ డంగ్. ఓకే, ఆర్ ఆంగ్సీ. సో ప్రొనౌన్సియేషన్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది, చూసుకోండి. సో చెమాంగ్యూంగ్ డంగ్ ఆర్ ఆంగ్సీ గ్లేషియర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంట? టిబెటన్ రీజన్. టిబెట్ ఈస్ పార్ట్ ఆఫ్ చైనా. సో అక్కడ స్టార్ట్ అయినటువంటి బ్రహ్మపుత్ర రివర్ని మనం ఏమని పిలుస్తున్నామయ్యా అని అడిగితే ఏం చెప్పాలి? ఎస్, ఇట్ ఈస్ యార్లాంగ్ సాంగ్పో. సో ఈ యార్లాంగ్ సాంగ్పో ఫైనల్గా మన ఇండియాలోకి వచ్చిన తర్వాత దాంట్లో చిన్న చిన్న ట్రిబ్యూటరీస్ జాయిన్ అవుతూ ఉంటాయి. అవి లోహిత్ రివర్, దిబాంగ్ రివర్, మానస్ రివర్. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రివర్స్, గుర్తుపెట్టుకోండి. లోహిత్, దిబాంగ్, మానస్. ఆ తర్వాత అండ్ బ్రహ్మపుత్ర రివర్ మీరు చెక్ చేసినట్లయితే టోటల్ లెంత్ వచ్చేసరికి దానికి 2900 కిలోమీటర్లు ఉంటే ఇండియాలో దాని లెంత్ ఎంతంట? 916 కిలోమీటర్లు మాత్రమే. అంటే మేజర్ రివర్ మొత్తం కూడా మీకు అటు చైనాలోను ఇటు బంగ్లాదేశ్లోనూ ఫ్లో అవుతుంది. ఓకే, కొంతపాటు మాత్రమే మనకి ఇండియాలో కనిపిస్తుంది అనమాట. మరి అదేవిధంగా ఇండస్ రివర్ కనుక చెక్ చేసినట్లయితే ఈ ఇండస్ రివర్ లెంత్ కూడా టోటల్గా చెక్ చేస్తే 2900 కిలోమీటర్స్ ఉంటుంది. ఇండియాలో దాని లెంత్ అడిగితే 710 కిలోమీటర్స్ ఉంది. ఓకే, సో మరి ఇండస్ రివర్ ఎక్కడ ఆరిజినేట్ అయిందని అడిగితే మానస్ సరోవర్ లేక్ అనే దగ్గర స్టార్ట్ అవుతుంది. అదే మన టిబెట్లో ఉంది. సో ఇట్ ఈస్ ద PYQ, మన యూపీఎస్సీలో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. సో వాట్ ఈస్ ద ఆరిజిన్ పాయింట్ ఆఫ్ ఇండస్ రివర్ అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసరికి లేక్ మానస్ సరోవర్. ఎక్కడుంది? టిబెట్ అనేది ఎక్కడుంది? చైనాలో ఉంది. సో మరి దీనికి సంబంధించి ట్రిబ్యూటరీస్ ఇందాక చెప్పాం కదా, ఇండస్ రివర్కి 5 ట్రిబ్యూటరీస్ ఉన్నాయని. సో జీలం, రావి, చీనాబ్, సట్లెజ్, బియాస్. ఓకే, సో ఈ 5 రివర్స్ ఇండస్లో జాయిన్ అయిన తర్వాత ఒక రీజియన్ ఫామ్ చేస్తూనే అన్నాం కదా, దట్ ఈస్ పంజాబ్, దట్ ఈస్ పంజాబ్. అదేవిధంగా గోదావరి రివర్ అని చూస్తున్నట్లయితే దీన్ని దక్షిణ గంగోత్రి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం మనం. సో దీని యొక్క లెంత్ 1450 కిలోమీటర్స్, 1450 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది. అండ్ సౌత్ ఇండియాలో లార్జెస్ట్ రివర్ అడిగితే ఈ
గోదావరి రివర్ గురించి మనం చెప్తూ ఉంటాం అనమాట. సో సౌత్ ఇండియాలో లార్జెస్ట్ రివర్ అడిగితే గోదావరి చెప్పాలి, ఇండియా మొత్తంలో లార్జెస్ట్ రివర్ అడిగితే గంగా చెప్పాలి. ఓకే, సో గంగాకి కాంపిటీషన్గా గోదావరి ఉంది కాబట్టి దీనిని మనం దక్షిణ గంగోత్రి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట, ఆ దక్షిణ గంగా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకే, అండ్ మీకు తెలిసిన విషయమే కదా, గోదావరి రివర్ అనేది మన ఇండియాలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని అడిగితే ఏం చెప్తూ ఉంటాం? ఎస్, ఇట్ ఈస్ త్రయంబకేశ్వర్, వన్ ఆఫ్ ద ద్వాదశ జ్యోతిర్లింగ, రైట్. సో మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, అందులో ఒక జ్యోతిర్లింగమే ఈ త్రయంబకేశ్వరం అనేది మహారాష్ట్ర నాసిక్ డిస్టిక్లో ఉంటుందన్నమాట. ఇది వెస్టర్న్ ఘాట్స్ మనం చూసాం కదా, ఆ వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఒక లొకేషన్ అనమాట త్రయంబకేశ్వర్ అనేది. ఫైన్. సో మరి దీనికి సంబంధించి కూడా కొన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి కదా, అవేంటాయంటే ప్రాణహిత, ఇంద్రావతి, శబరి. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి ఇవి మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి రివర్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ రివర్ కృష్ణ అనమాట. సో దీనికి లెంత్ ఎంత ఉంది అంటే 1400 కిలోమీటర్స్. సో దీని ఆరిజిన్ పాయింట్ ఏంటని అడిగితే మహాబలేశ్వర్ చెప్తాము, అది కూడా మన మహారాష్ట్రలోనే ఉంది అండ్ వెస్టర్న్ ఘాట్స్ రీజన్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఫైన్. సో మహాబలేశ్వర్, త్రయంబకేశ్వర్ రెండు కూడా మన వెస్టర్న్ ఘాట్స్లోనే ఉన్నాయి. అండ్ త్రయంబకేశ్వర్ నుంచి ఆరిజినేట్ అయినటువంటి రివర్ పేరు అడిగితే గోదావరి చెప్పాలి, మహాబలేశ్వర్ దగ్గర ఆరిజినేట్ అయిన రివర్ అడిగితే కృష్ణ చెప్పాలి. ఈ రెండింటిలో అతిపెద్ద రివర్ అని అడిగితే గోదావరి చెప్పాలి. అండ్ ఆల్రెడీ ఇందాక చెప్పాం కదా, సౌత్ ఇండియాలోనే అతిపెద్ద రివర్ అని అడిగితే గోదావరి చెప్తాము. అండ్ దీనికి ఇంకొక పేరే దక్షిణ గంగా. ఫైన్. మరి ఈ కృష్ణా రివర్కి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ ఏంటో ఒకసారి చూద్దామా? ఎస్, భీమా రివర్, తుంగభద్ర రివర్, మూసీ రివర్. సో హైదరాబాద్ రీజన్లో ఉన్నటువంటి వాళ్ళకి మూసీ రివర్ గురించి ఐడియా ఉంటుంది కదా. సో ఈ మూసీ రివర్ అనేది అల్టిమేట్గా మన కృష్ణా రివర్లో వెళ్ళి జాయిన్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ ద ట్రిబ్యూటరీ ఫర్ కృష్ణా రివర్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఆ తర్వాత మనం ఇందాక చెప్పాం కదా నర్మదా రివర్, ఇది ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళుతుందా, వెస్ట్ నుంచి ఈస్ట్కి వస్తుందా? ఎస్, ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. సో ఈ నర్మదా రివర్ లెంత్ ఎంత చెక్ చేసినట్లయితే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 1290 కిలోమీటర్స్ ఉంటుందంట. దీని ఆరిజిన్ పాయింట్ చెక్ చేసినట్లయితే ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ అమర్కంటక్ ప్లాట్యూ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ స్టేట్. ఓకే, సో ఈ అమర్కంటక్ ప్లాట్యూ నుంచి మన నర్మదా రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది అండ్ ఈస్ట్ నుంచి వెస్ట్కి ఫ్లో అవుతుంది అనమాట. దీనికి కూడా కొన్ని స్మాల్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దామా ఒకసారి. సో తవా రివర్, బంజర్ రివర్, షేర్ రివర్, షక్కర్ రివర్. ఓకే, తవా, బంజర్, షేర్, షక్కర్, దీస్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ నర్మదా రివర్. ఆ తర్వాత మనం మహానది రివర్ చూద్దాం. మహానది, సో ఇది వెస్ట్ నుంచి ఈస్ట్కి ఫ్లో అవుతున్నటువంటి ఒక రివర్ అండ్ ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ సిహావా ఇన్ ఛత్తీస్గఢ్. సో సిహావా అనేటటువంటి రీజియన్లో మన మహానది రివర్ ఆరిజినేట్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ లొకేషన్. ఈస్టర్న్ ఘాట్స్లో నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ దీనికి కూడా కొన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, అవే సియోనాథ్, హస్దో, ఇబ్, ఓంగ్, తేల్ అండ్ జోంగ్. ఓకే, సో నేమ్స్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి, కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా డిఫరెంట్గా ఉన్న నేమ్స్ గురించే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి జాగ్రత్త చూసుకోండి, మనం ఒకసారి రిపీట్ చేస్తున్నాం. సియోనాథ్, హస్దో, ఇబ్, ఓంగ్, తేల్ అండ్ జోంగ్. ఓకే, ఇవి మన మహానది రివర్కి సంబంధించినటువంటి ట్రిబ్యూటరీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి తాపీ రివర్. సో దీని యొక్క లెంత్ వచ్చేమో మనకి 724 కిలోమీటర్స్ ఉంటుంది. సో మన మధ్యప్రదేశ్ స్టేట్లో బెతుల్ అనే లొకేషన్ నుంచి ఈ తాపీ రివర్ అనేది ఆరిజినేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దీనికి కూడా కొన్ని ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, అవే పూర్ణ, గిర్న అండ్ పాంజారా. ఓకే, పూర్ణ, గిర్న అండ్ పాంజారా ఇవి మన తాపీ రివర్కి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ అనమాట. నౌ లాస్ట్లో చూసినట్లయితే కావేరీ రివర్ ఉంటుంది. సో ఈ కావేరీ రివర్ మనకి యాక్చువల్గా కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 3 స్టేట్స్ని కవర్ చేస్తూ వస్తుంది అనమాట. అండ్ మనకి ఎప్పుడు కూడా ఈ కావేరీ రివర్ మీద డిస్ప్యూట్స్ కనిపిస్తూనే ఉంటాయి. సో చాలా క్వశ్చన్స్ మనకి ఈ కావేరీ రివర్ గురించి యూపీఎస్సీలో కానీ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ వచ్చారనమాట. దీని యొక్క ఆరిజిన్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే తలకావేరి అనేటటువంటి ఒక లొకేషన్లో ఉంటుంది. అది కర్ణాటకలో ఉన్నటువంటి కోడగు డిస్టిక్లో కనిపిస్తుంది అనమాట మీకు. ఓకే, సో తలకావేరి లొకేషన్ ఇన్ కోడగు డిస్టిక్ ఆఫ్ కర్ణాటక, దట్ ఈస్ ద ఆరిజిన్ పాయింట్ ఆఫ్ కావేరి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ కావేరీ రివర్ కూడా మన వెస్టర్న్ ఘాట్స్ నుంచే మొదలవుతుంది. సో మీరు ఇందాక కూడా మనం ఈ వెస్టర్న్ ఘాట్స్ గురించి మాట్లాడాం, లైక్ గోదావరి కేసులో, కృష్ణా రివర్ కేసులో, అదేవిధంగా కావేరీ కేసులో. ఈ 3 కేసెస్లో మనం ఈ 3 రివర్స్ అనేవి మనకి వెస్టర్న్ ఘాట్స్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టుగా మనం చెప్పామన్నమాట. మరి ఈ కావేరీ రివర్కి ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ అంటే ఒకసారి చూద్దామా? యా,
దీస్ ఆర్ కాబిని రివర్, భవానీ రివర్ అండ్ హేమావతి రివర్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఫర్ కావేరీ రివర్. సో ఈ ఎంటైర్ టేబుల్ నుంచి ఖచ్చితంగా మనకి ఎవ్రీ ఇయర్ ఒక 1 or 2 క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి కాస్త మనకి స్టార్టింగ్లో చూసినట్లయితే కష్టంగా అనిపిస్తుంది, కానీ దీన్ని మల్టిపుల్ టైమ్స్ మనం రివైజ్ చేస్తే ఆబ్వియస్లీ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు అట్లాస్ని పక్కన పెట్టుకుంటూ అక్కడ ఆ రివర్స్ని ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందో చెక్ చేస్తూ దాన్ని మార్క్ చేసుకుంటూ కనుక చదివినట్లయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే పిక్టోగ్రాఫిక్ మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి. సో అంటే ఒక మూవీ చూసి వచ్చినప్పుడు మనం దాన్ని పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోగలుగుతున్నాం, ఎందుకంటే నీకు ఆ పిక్చర్ మొత్తం కూడా మైండ్లో ఫీడ్ అయిపోయింది. సో అదేవిధంగా నువ్వు ఏదైనా ఇంపార్టెంట్ మ్యాప్స్ను బేస్ చేసుకొని లేదంటే ఏదైనా డయాగ్రామ్స్ని బేస్ చేసుకొని స్టడీ చేసామనుకో ఆబ్వియస్లీ నీకు ఆ కంటెంట్ అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది అనమాట. అండ్ జాగ్రఫీ అనేది ఆబ్వియస్లీ నీకు ఇంపార్టెంట్ మ్యాప్స్ని డయాగ్రామ్స్ ప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈజీగా నువ్వు గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరు చేయాల్సిందల్లా కాస్త ఇనీషియల్గా ఎఫర్ట్స్ కాస్త ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఆబ్వియస్లీ నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఎస్పెషల్లీ జాగ్రఫీ అంటే మీకు జీకే పర్స్పెక్టివ్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. లైక్ ఇందాక చూసినట్లయితే ఈ రివర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి జీకేలో కూడా ఒక జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ కూడా ఇది కన్సిడర్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఆ రివర్స్ కూడా ట్రిబ్యూటీస్ గురించి అడుగుతారు, అవి ఎక్కడ ఆరిజినల్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. లార్జెస్ట్ రివర్ ఏంటి, అదేవిధంగా సౌత్ ఇండియాలో లార్జెస్ట్ రివర్ ఏమొస్తుంది, ఇవన్నీ మనకు ఆల్రెడీ అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఈ ఒక్క టేబుల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనిపించాయి. అందుకే ఈ టేబుల్ మీకు ప్రజెంట్ చేశాను నేను. సో ఒక్కసారి రివర్ అండ్ ఆరిజిన్ మాత్రం ఒకసారి చూద్దాం. సో గంగా రివర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ గంగోత్రి గ్లేషియర్, బ్రహ్మపుత్ర ఆరిజినేటెడ్ ఫ్రమ్ చెమాన్గ్యుంగ్డంగ్ గ్లేషియర్, ఇండస్ రివర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ లేక్ మానసరోవర్, గోదావరి రివర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ త్రయంబకేశ్వర్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, కృష్ణా రివర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ మహాబలేశ్వర్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, నర్మదా రివర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ అమర్కంటక్ ప్లాట్యూ ఇన్ మధ్యప్రదేశ్, మహానది ఆరిజినేటెడ్ ఫ్రమ్ సిహావా ఇన్ ఛత్తీస్గఢ్, తాపీ రివర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ బెతూల్ ఇన్ మధ్యప్రదేశ్, అండ్ ఫైనలీ కావేరీ రివర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ తలకావేరి ఇన్ కోడగు డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఓన్లీ. ఓకే, సో ఈ రివర్స్ గురించి గుర్తుపెట్టుకోండి. అండ్ దక్షిణ గంగాని దేని పిలుస్తూ ఉంటారు? ఎస్, ఇట్ ఈస్ గోదావరి. ఫైన్. సో నౌ లెట్ us see another important topic from ఆంధ్రప్రదేశ్. సో మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని జీకే పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవి ఇమేజ్ ఫార్మాట్స్లో మీకు చూపిస్తాను, ట్రై చేస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జీకే పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంటుంది, వాటి గురించి ఒకసారి మనం చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ స్టేట్ యానిమల్. సో మనకి ఐడియా ఉంది కదా, స్టేట్ సింబల్స్ అనేవి ఉంటాయి కదా ప్రతి స్టేట్కి కూడా. సో వాటి నుంచి అయితే ఒక జీకే క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మనందరికీ తెలుసు బ్లాక్ బక్ ఆర్ కృష్ణ జింక అని అంటాను దీని తెలుగులో. సో ఇది మనకి సంబంధించినటువంటి స్టేట్ యానిమల్ అనమాట. మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది అఫీషియల్గా డిక్లేర్ చేసినటువంటి యానిమల్ అనమాట ఇది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, స్టేట్ యానిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అడిగితే ఏం చెప్పాలి? బ్లాక్ బక్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టేట్ బర్డ్. ఓకే, స్టేట్ బర్డ్ ఐ థింక్ మీరు అందరికీ ఫేవరెట్ బర్డ్ అయి ఉండొచ్చు. సో మీ ఇంటి దగ్గర మీ చుట్టుపక్కల ఎక్కడ చోట కనిపించే ఉంటుంది కదా. సో ఏంటది? ఎస్, ఇట్ ఈస్ ప్యారెట్. సో తెలుగులో ఏమంటారు? రామచిలుక. ఓకే, సో రామచిలుక అనేది మన స్టేట్ బర్డ్ అనమాట ఆంధ్రప్రదేశ్ సంబంధించి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టేట్ ట్రీ. సో దట్ ఈస్ అవర్ నేమ్ ట్రీ. తెలుగులో ఏమంటాం మనం దీన్ని? వేప చెట్టు. సో వేప చెట్టు అనేది మన యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి స్టేట్ ట్రీ అనమాట. నెక్స్ట్ స్టేట్ ఫ్లవర్ అడిగితే జాస్మిన్. సో జాస్మిన్ ఐ థింక్ ఈ ఫ్లవర్ చూసే ఉంటారు కదా, తెలుగులో మనం మల్లెపువ్వు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇది మనకు సంబంధించినటువంటి స్టేట్ ఫ్లవర్ అనమాట, దట్ ఈస్ జాస్మిన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన స్టేట్ స్పోర్ట్. ఐ థింక్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్పోర్ట్ అయ్యి ఉండొచ్చు. రీసెంట్గా కబడ్డీకి సంబంధించినటువంటి ఐపీఎల్స్ కూడా కండక్ట్ చేస్తూ వచ్చారు కదా. యా, సో దట్ ఈస్ అవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పోర్ట్ అనమాట. నెక్స్ట్ నౌ లెట్ us see some of the basic facts regarding the ఆంధ్రప్రదేశ్ స్టేట్. లైక్ మీకు ఐడియా ఉంటుంది కదా, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్యాపిటల్ గురించి అడిగినప్పుడు సరే పాస్ట్లో కాస్త కన్ఫ్యూజన్ ఉండేది, బట్ ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ అయితే లేదు. సో యూ కెన్ ప్రౌడ్లీ సే అమరావతి ఈజ్ అవర్ క్యాపిటల్. ఫైన్. నెక్స్ట్ మనకి సంబంధించినటువంటి రీజన్లో లైక్ ఇప్పుడు మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉందో, ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మీరు చెక్ చేసినట్లయితే బే ఆఫ్ బెంగాల్ రీజన్స్తో కోస్ట్ లైన్ అయితే ఉంది కదా. సో మరి ఈ కోస్ట్ లైన్కి ఒక ఎంతో కొంత లెంత్ అయితే ఉంటుంది కదా.
సో ఎంత లెంత్ ఉందా అంటే మీరు చెక్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 1053 కిలోమీటర్స్ లెంత్ ఉందంట. ఓకే, సో అండ్ మన ఇండియాలోనే మూడవ అతిపెద్ద కోస్టల్ నెట్వర్క్ మన ఆంధ్రప్రదేశ్కి ఉందంట. మరి అయితే మీకు క్వశ్చన్ రావచ్చు, మరి సార్ మరి ఫస్ట్ ఎవరికి ఉంది, సెకండ్ ఎవరికి ఉందని. సో ఫస్ట్ వచ్చేసరికి మన గుజరాత్ స్టేట్కి ఉంటుంది, సెకండ్ వచ్చేసరికి మన తమిళనాడు స్టేట్కి ఉంది, థర్డ్ పొజిషన్లో మన ఆంధ్రప్రదేశ్కి ఉందన్నమాట, విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ 1053 కిలోమీటర్స్. ఓకే, అండ్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కనుక చెక్ చేసినట్లయితే ఏ ఏ స్టేట్స్తో బోర్డర్ షేర్ చేసుకుందో చూద్దాం ఒకసారి. వన్ ఈజ్ ఛత్తీస్గఢ్, అనదర్ వన్ ఈజ్ వన్ ఈజ్ ఒడిషా, అనదర్ వన్ ఈజ్ ఛత్తీస్గఢ్, థర్డ్ వన్ ఈజ్ తెలంగాణ, ఫోర్త్ వన్ ఈజ్ కర్ణాటక అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ తమిళనాడు. ఈ స్టేట్స్తో మన ఆంధ్రప్రదేశ్ అనేది బోర్డర్ షేర్ చేసుకుంటుంది. ఓకే, అండ్ ఇట్ ఆల్సో షేర్స్ బోర్డర్ విత్ బే ఆఫ్ బెంగాల్ రీజియన్. అవునా, ప్లస్ మనకి తెలిసినట్టుగానే మన ఆంధ్రప్రదేశ్లో మేజర్ పీపుల్ ఏ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు, తెలుగు, అండ్ ఇట్ ఈస్ అవర్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆల్సో. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 83% పీపుల్ తెలుగుని యూస్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ కింద. అండ్ కొంతమంది మన స్టేట్లో చూసుకున్నట్లయితే ఉర్దూ కూడా మాట్లాడడం కనిపిస్తూ ఉంటారు. అండ్ రాయలసీమ ప్రాంతంలో కొంతమంది కన్నడ కూడా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ కర్ణాటక బోర్డర్ టచ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చి ఉండొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బేసిక్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. నౌ ఇఫ్ యు సీ ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ ఇమేజెస్ చూస్తే మీకు కొన్ని ప్లేసెస్ గుర్తొస్తే అనుకుంటున్నాను. సో ఈ ఇమేజ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఎక్కడైనా చూసినట్టుగా అనిపిస్తుందా? ఎస్, ఇట్ ఈస్ అవర్ గండికోట. దీన్నే మనం గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ఇండియా, ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్. ఓకే, అండ్ మరి ఈ ఇమేజ్ చూసినట్లయితే మీకు ఏమనిపిస్తుంది, ఎక్కడైనా చూసినట్టుగా అనిపిస్తుందా? ఎస్, ఇట్ ఈస్ లేపాక్షి. ఓకే, ఈ లేపాక్షి అనేది ఇంకొక ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషన్ అనమాట ఇండియాలో. నెక్స్ట్ వన్, ఈ టెంపుల్ ఎక్కడైనా చూసినట్టుగా ఉందా మీకు? యా, సో ఇది వచ్చేసరికి మన విజయవాడ కనకదుర్గ టెంపుల్ దగ్గర తీసినటువంటి ఇమేజ్. అదేవిధంగా ఇది ఇక్కడ చూసిన డ్యామ్ ఉంది కదా, ఇట్ ఈస్ అవర్ పోలవరం ఇరిగేషన్ డ్యామ్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఒక కోస్ట్ అని కనిపిస్తుంది కదా, సో ఇట్ ఈస్ అవర్ వైజాగ్ బీచ్ సిటీ. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కనిపిస్తుంది కదా, సో ఇది మనకి అహోబిలంలో తీసినటువంటి ఇమేజ్ అనమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషన్స్. ఇవే కాకుండా ఇంకా మీరు చూసినట్లయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ అవర్ తిరుమల తిరుపతి దేవస్థానం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషనే. ప్లస్ మీరు చూసినట్లయితే లంబసింగి, ఇట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషన్ నియర్ బై వైజాగ్ సిటీ అనమాట. సో వైజాగ్ దగ్గరలో అరకు అని చెప్పేసి ఉంటుంది కదా, అక్కడ నుంచి ఒక 1 hour జర్నీ ఉంటుంది. సో ఈ లంబసింగి అనేది కూడా మనకి ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషన్లో ఒక భాగంగా ఉంది. అండ్ ఈ లంబసింగిని మనం ఒక పేరు పెట్టి పిలుస్తూ ఉంటాం. సో సౌత్ ఇండియాస్ కాశ్మీర్ కింద చెప్తూ ఉంటారు అనమాట లంబసింగిని, ఎందుకంటే ఆ రీజన్లో కాశ్మీర్లో ఎంతైతే చలిగా ఉంటుందో అంతే చలి మీకు ఇక్కడ చూడొచ్చు అనమాట. అందుకే సౌత్ ఇండియాస్ కాశ్మీర్ కింద మనం దీన్ని కన్సిడర్ చేస్తూ ఉంటాం. అండ్ నౌ లెట్ us see another one, that is జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్. సో దీనినే జిఐ ట్యాగ్స్ అని సింపుల్గా చెప్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క ప్రొడక్ట్ అనేది యూనిక్గా తయారు చేస్తూ ఉండొచ్చు, దానికి ఒక మంచి పాపులారిటీ ఉండొచ్చు. సో ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్కి గవర్నమెంట్ అనేది రికగ్నిషన్ కనుక ఇస్తే దాన్ని జిఐ ట్యాగ్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. సో అటువంటి జిఐ ట్యాగ్స్ ఇండియాలో ఏమన్నా ఉన్నాయంటే, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ సైడ్ చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి తోలు బొమ్మలు. సో మన ఆంధ్రప్రదేశ్లో ఈ తోలు బొమ్మలాట అనేది చాలా ఫేమస్ కదా. సో ఈ తోలు బొమ్మలకి మన గవర్నమెంట్ అనేది జిఐ ట్యాగ్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. నెక్స్ట్ ఈ ఐటెంని ఎప్పుడైనా చూసారా మీరు? ఇట్ ఈస్ అవర్ బొబ్బిలి వీణ. ఈ బొబ్బిలి వీణ కూడా జిఐ ట్యాగ్ని సంతరించుకుందనమాట. ఆ తర్వాత ఏటికొప్పాక బొమ్మలు, అదేవిధంగా కొండపల్లి బొమ్మలు, అదేవిధంగా ధర్మవరం శారీస్, ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్స్ని తీసుకొచ్చుకున్నాయి అన్నమాట ఆంధ్రప్రదేశ్ నుంచి. అదేవిధంగా మీరు చూసినట్లయితే కలంకారీ ఆర్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదా. లైక్ ఇక్కడ చూసినట్లయితే ఇది మీకు బందర్ సైడ్, మచిలీపట్నం సైడ్ దొరికేటటువంటి ఒక కలంకారీ ఆర్ట్. ఇదేమో శ్రీకాళహస్తి సైడ్ దొరికినటువంటి ఒక కలంకారీ ఆర్ట్. యాక్చువల్గా రెండు కలంకారీ కదా, మరి డిఫరెన్స్ ఏంటని అడగవచ్చు. ఈ శ్రీకాళహస్తిలో డ్రా చేసేటటువంటి కలంకారీకి ఒక డివోషనల్ వ్యూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు దైవానికి సంబంధించినటువంటి చిత్రాలతో కలంకారీ ఆర్ట్ని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. కానీ మచిలీపట్నం సైడ్ మాత్రం వాళ్ళు యూనిక్, అంటే ఒక సెక్యులర్ వ్యూ, అంటే ఎటువంటి రిలీజన్తో సంబంధం లేకుండా ఒక కామన్ మ్యాన్ ఎలా అయితే ఉంటాడో దానికి తగ్గట్టుగా బొమ్మలు గీస్తూ ఉంటారు అనమాట. సో అండ్
ధర్మవరం శారీ వచ్చేసరికి ఇక్కడ చూసారు. నెక్స్ట్ గుంటూరు కారం అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. నెక్స్ట్ బంగినపల్లి మామిడికాయలు, అదేవిధంగా తిరుపతి లడ్డు, మనకి అరకులో దొరికేటటువంటి అరేబికా కాఫీ వెరైటీ, అదేవిధంగా బందర్ లడ్డు. ఓకే, ఇవన్నీ కూడా మనకి జిఐ ట్యాగ్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఖచ్చితంగా వీటి నుంచి అయితే ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్త చూసుకోండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఐటమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ డిడెంట్ గాట్ ద జిఐ ట్యాగ్ అని చెప్పి అడగొచ్చు. ఒక 4 ఆప్షన్స్లో ఒక 3 ఐటమ్స్ మీరు ఇప్పుడు చూసిన వాటిలో ఒకటి ఇచ్చి ఒక ఆప్షన్ని వేరేది కొత్తగా ఇవ్వచ్చు. ఓకే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏమని ఒకసారి చూద్దాం. నేషనల్ పార్క్ అంటే ఏం లేదు, ఒక న్యాచురల్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ని గవర్నమెంట్ ప్రొటెక్షన్ చేద్దామన్న పర్స్పెక్టివ్తో నేషనల్ పార్క్ అనే ట్యాగ్తో డిక్లేర్ చేస్తూ ఉంటుంది అనమాట. అలా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఒక 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఆ 3 నేషనల్ పార్క్స్ అన్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి గోదావరి రివర్ బెడ్ మీద ఉన్నటువంటి పాపికొండ నేషనల్ పార్క్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మన రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. ఇది మన పెన్నేర్ రివర్ దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా తిరుపతి దగ్గరలో శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ 3 కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్. ఈ పర్టికులర్ నేషనల్ పార్క్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫోనా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఆ నేషనల్ పార్క్స్కి మీరు విజిట్ కూడా చేయొచ్చు. లైక్ దానికి కాస్త ఎంట్రీ ఫీజు ఉంటుంది, అది పే చేసిన తర్వాత మీరు ఆ నేషనల్ పార్క్ వెళ్ళి విజిట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా కుదిరినప్పుడు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఫైన్. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద టైగర్ రిజర్వ్, దట్ ఈస్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇండియా మొత్తంలో మనకి చెక్ చేసినట్లయితే 57 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ 57 టైగర్ రిజర్వ్స్లో మన ఇండియన్లో చూసుకున్నట్లయితే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఆంధ్రప్రదేశ్లో ఏకైక టైగర్ రిజర్వ్ ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. అండ్ ఇదే మన ఇండియా మొత్తానికి కలిపి అతిపెద్ద టైగర్ రిజర్వ్ అంట. మరి సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ కూడా ఉండాలి కదా. సో అది మన తెలంగాణలో ఉంది. దాని పేరు వచ్చేసరికి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్. దట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. ఫస్ట్ లార్జెస్ట్ అని అడిగితే ఏం చెప్పాలి? నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది మన 2018 యూపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇలా జీకే పర్స్పెక్టివ్లో కూడా మనకి క్వశ్చన్స్ అయితే వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో these are the some important points I want to share with you. So and I think majority of you are preparing for different kind of exams in the nearby future. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. లైక్ ఇప్పటి నుంచి కాస్త మీరు ఆ పర్టికులర్ మోటివ్ని డెవలప్ చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి సార్ అని చెప్పేసి మీకు క్వశ్చన్ రావచ్చు. మన గవర్నమెంట్లో కనుక ఉండి సర్వ్ చేస్తే పీపుల్కి ఆబ్వియస్లీ అది అల్టిమేట్ సర్వీస్ అవుతుంది కదా. లైక్ మీరు ప్రజెంట్ చూస్తూనే ఉండొచ్చు, ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళితే అక్కడ మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. కానీ మీరు నెక్స్ట్ పీపుల్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఆ పొజిషన్లో నువ్వు ఉంటే ఎంతో కొంత సర్వీస్ అయితే చేయొచ్చు కదా, వితౌట్ ఆస్కింగ్ ఎనీ బ్రైబ్. ఓకే, ఒక కరెక్ట్ ప్రాక్టీసెస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక ఇంపార్టెంట్ సిటిజన్ కింద మనం మారాలి అంటే గవర్నమెంట్ సర్వీస్లోకి వెళితేనే ఇదంతా జరుగుతుందన్నమాట. సో రేపటి తరం మనం ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ నేషన్ అని చెప్పాలి అనుకుంటే దానికి ఫౌండేషన్ మీరే వేయాలి కదా. సో అందుకనే మీరందరూ కూడా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఇండియాలో టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళి మన కంట్రీని డెవలప్డ్ నేషన్ కింద కన్వర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ.